శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు మనను మనం ఎలా నిగ్రహించుకోవాలి అంటే మనను మనం ఇవన్నీ వింటున్నాం కానీ ఎంత వింటున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, ఎలా నిగ్రహించుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ నిగ్రహించుకోవటం అనేది మన ఎమోషన్స్ని బలవంతంగా మనం ఏదో నొక్కేసే ప్రయత్నం చేయటం కాదు. నిగ్రహించుకోవటం అంటే అర్థం చేసుకోవటం అంతే. జ్ఞానం అనేది అంతా అర్థం చేసుకోవటమే. అంటే దీనికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేశారు, చాలా రాశారు. నేను మీకు దాని మొత్తాన్ని ఒక లైన్లో చెప్పాను అంతే, ఎలా నిగ్రహించుకోవాలి అని అడుగుతున్నారని. అంటే వాళ్ళ భావాలు తెలియజేశారు, చాలా వాళ్ళకి వస్తున్న ఇబ్బందులు ఏవని. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి ఇవన్నీ ఉంటాయి. ప్రతి మనిషికి అనేక ఆలోచనలు వస్తాయి. ప్రతి మనిషిలోనూ అన్ని రకాల గుణాలు భావస్పందనలు ఉంటాయి. పరిస్థితులను బట్టి బయటకు వస్తాయి. అంటే ఒక మనిషిలో అసలు ఎన్ని చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు భావాలు వ్యక్తీకరించబడతాయో, అలాగే ఎన్ని మంచి లక్షణాలు వ్యక్తీకరించబడతాయో, ఒక మనిషికి మొత్తంగా మంచి చెడులు ఎన్ని వ్యక్తీకరించే సామర్థ్యం ఉందో అవన్నీ అందరి మనుషుల్లోనూ ఉంటాయి. ఉన్న విషయం తెలుసుకోండి. మనిషి అనేటువంటి బొమ్మ తయారీ అలా ఉంది. అది సృష్టిలో మనిషి అనేటువంటి బొమ్మ తయారీ. అలాగే సృష్టిలో మనకు కనపడుతున్న అన్నీ అంతే. చెట్లు, జంతువులు అన్ని వాటి తయారీ ఒక విధానం ఉంది. అవన్నీ కూడా అలా ఫిక్స్డ్ ఫార్మేట్లో పనిచేస్తూ ఉంటాయి. వాటికి ఇవ్వబడినటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీస్, వాటి సామర్థ్య శక్తులు ఎంత, అంతవరకు అవి అన్నీ కూడా ఆ విధానంలో పనిచేస్తూ ఉంటాయి. అయితే ఎక్కడైనా సరే, అది చెట్లైనా, జంతువులైనా, మనుషులైనా, పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఒక చెట్టు ఎంత బాగా ఎదగగలదో, ఎంత బాగా కాయగలదో, ఎంత బాగా పూయగలదో అనేది దానికి సమకూరేటువంటి వనరుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. భూమిలో సారాన్ని బట్టి, సూర్యరశ్మిని బట్టి, గాలిని బట్టి, నీటిని బట్టి పంచభూతాత్మకంగా ఆధారపడి ఉంటుంది. దానికి ఆ సారం దొరికి మ్యాక్సిమం దొరికితే మ్యాక్సిమం దానికి ఎంత కెపాసిటీ సృష్టించిందో అంతకే వెళ్ళిపోద్ది. లేదు, దొరకలేదు, దాన్ని బట్టి దాని ఎదుగుదల, తరుగుదల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనుషులకైనా సరే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఒక మనిషికి ఎంతవరకు మొత్తంగా మనిషికి ఇవ్వబడిన సామర్థ్యం ఏంటి అంటే, మనిషి అనే బొమ్మ తయారీలోనే ఆ బొమ్మకి ఇవ్వబడిన సామర్థ్యం ఏంటి అంటే, ఇవ్వబడిన అంటే సృష్టి నిర్మాణంలో ఉన్న అన్నీ, ఇప్పుడు జంతువులైనా, చెట్లైనా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు అన్నింటికి వాటి సామర్థ్యము, వాటికి లిమిట్స్ ఉంటాయి. అన్నింటికి ఒక లిమిట్ ఉంది. ఆకారంతో ఉన్న అన్నింటికి వాటికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. ఆ పరిమితిలో హైయెస్ట్ ఎంత దాని సామర్థ్యం అంటే అది. అలా అన్ని పరిమితులు కలిగినవే కనపడేవన్నీ కూడా. అలాగే ఒక మనిషిలో ఉన్న మంచి చెడులు మనిషి తయారీలో, మనిషి శరీర నిర్మాణంలో, అంటే మంచి చెడులుగానే మనం చూసుకుంటాం. పనులు చూసినప్పుడు, మనిషిని గురించి మాట్లాడినప్పుడు మొత్తంగా అన్ని అంశాలు రెండు వైపులు వేస్తాం, ఒకటి మంచి, ఒకటి చెడు, అంతే. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు నన్ను నేను ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, లేదా నన్ను ఎందుకు నేను ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఏంటి, ఏదో బలవంతంగా ఏదో సాధనలు చేసేసి, అసలు కొన్ని విధానాల్లో పేర్లు ఉన్నాయి. అంటే నేనేది తక్కువ చేయాలని కాదు, హఠయోగం అంటారు. హఠ అంటే ముందుగా బలవంతంగా చేసేది, ఇలాగే చేస్తానని. మేబీ అది కొన్నిసార్లు పనిచేయచ్చు, కాదంటలేదు. కానీ అసలు ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, మొత్తం జ్ఞానము మనిషికి సంబంధించింది. నీకు అది అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే ఏమీ చేయలేవు. అసలు ఒక మనిషి అర్థం అవ్వకుండా ఏం చేయగలడు చెప్పండి? మిగిలిన వాటి సంగతి మనకు తెలియదు, వదిలేద్దాం. వృక్షాలు, జంతువులు, వాటి సంగతి మనకు తెలియదు. ఎందుకని? ఏదైనా మనం అదైతే తప్ప అనుభవం రాదు.
ఒక చెట్టుకి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలనుకోండి, మనం ఒక చెట్టు అవ్వాలి అంతే. చెట్టు అయితేనే అనుభవం మనకు వస్తుంది, లేకపోతే అనుభవం మనకు రాదు. అలా ఒక జంతువుకి ఎలా ఉంటుంది అంటే మనం ఆ జంతువు అయితేనే మనకు తెలుస్తుంది. అలాగే మనుషుల గురించి కూడా పక్క మనిషికి ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. కానీ మానవ జాతిలో మనిషిగా ఉన్నాం కాబట్టి, సహజంగా మనుషులకు ఉంది మొత్తంగా ఇదే శరీరం కాబట్టి కొంత జ్ఞాన అవగాహనతో తెలుసుకోగలం. అందుకని మనిషికి సంబంధించిన ప్రవర్తనలన్నింటినీ మంచి చెడు అని రెండు వాటిల్లో డివైడ్ చేసుకున్నాం మనం అంతే. ఇది మంచి అంటాం, ఇది చెడు అంటాం అంతే. అది కూడా దేశ కాల పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి. మళ్ళీ ఎవరికి వాళ్ళు పెట్టుకున్న నియమాలు, రూల్స్ బోర్డు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. భౌగోళిక పరిస్థితులను బట్టి రూల్స్ మారిపోతుంటాయి. ఒకప్పుడు అంటే ఉదాహరణకు చెబుతున్నా, ఒకప్పుడు వివాహితులైనటువంటి భార్యాభర్తలు ఎవరైనా వివాహాలు చేసుకున్న వాళ్ళు పరపురుషులతో పరస్త్రీలతో తిరగటం తప్పు. అంటే శారీరక కోరికలు తీర్చుకోవటం తప్పు. మిగిలిన ప్రపంచ దేశాల్లో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో మన దేశంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందో, కరెక్ట్గా నాకు టైం అయితే తెలియదు. కానీ భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మేజర్లు అయ్యి ఉంటే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళతో కలవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ సొంత శరీరం, వాళ్ళ సొంత మనసు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత అసెట్. అది నా శరీరం, స్వేచ్ఛ, దాన్ని మనం భంగపరచకూడదు అనేటువంటి దాంతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు అది తప్పు కాదు, ఒకప్పుడు తప్పు. అది అలాంటి తప్పులు చేయమని కాదు, అలా తీర్పు ఇచ్చారు అంటే అందులో ఎన్నో ఆలోచించి ఉంటారు. తప్పులు చేసేవాళ్ళని తప్పులు చేయమని కాదు, మంచి వాళ్ళకు ఉపకారం జరగటం కోసమే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం ప్రపంచాన్ని మనం ఒక 800 కోట్ల మందిని ఒకే విధానంలో చూడటం కుదరదు. అందుకే జ్ఞానము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేంటండి, వివాహమైనాక స్త్రీ పురుషులు కట్టుబడి ఉండాలి కదా, ఒకరు ఇంకొకరితో. అదేంటండి అలా స్వేచ్ఛ ఇవ్వకూడదు కదా, ఇంకా వివాహ బంధం ఏముంది, ఇది అధర్మం కదంటే ఒకప్పుడు వరకు అధర్మమే. కానీ పరిస్థితులు అంటే సంసార జీవితానికి పనికిరానటువంటి, మళ్ళీ చెబుతున్నా, సంసార జీవితానికి పనికిరానటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మోసం చేసో మోసపుచ్చో ఎదుటి వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేస్తున్నారంటే ఏదో చెప్పకుండా. ఇప్పుడు లోపాలు అనేవి ఎలా ఉంటాయి, అనేక లోపాలు ఉంటాయి. కొంతమందికి తెలివి తక్కువ ఉంటుంది, కొంతమందికి బలం తక్కువ ఉంటుంది, కొంతమందికి అనేక అనారోగ్యాలు ఉంటాయి, కొంతమందికి కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఈ సంసార జీవితానికి సంబంధించింది బయటికి తెలిసేది కాదు, బాహ్యానికి తెలిసేది కాదు. ముందు ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవడానికి కుదరదు. అవి పెళ్లి చేసుకున్నాక తెలుస్తాయి కొన్ని విషయాలు. అందులో పూర్తిగా పనికిరాని వాళ్ళు ఉంటారు, కొద్దిగా పనికిరాని వాళ్ళు ఉంటారు, అనేక స్థితి గతులు ఉంటాయి. ఇవన్నీ మనిషి జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టు లాంటివి, అంటే సుప్రీంకోర్టుని మించి ఇంకా భారతదేశంలో న్యాయస్థానం లేదు, అత్యున్నత న్యాయస్థానం. అది కూడా ఒకళ్ళెవరు నిర్ణయాలు ఒక్కసారిగా ఎవరో, కొన్ని సంవత్సరాల పర్యంతము ఆలోచించి అనేక మంది మేధావులైనటువంటి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి చర్చించి అనేక సమస్యలను పరిశీలించి వాటన్నింటిలోంచి మేలైన ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇది మీకు ఉదాహరణగా మాత్రమే చెప్పింది. అందుకని తప్పు ఒప్పు అనేవి మనం మంచి చెడులు కింద తీసుకున్నాం, తప్పు ఒప్పు అన్నాం, తప్పులు చేయొద్దు, మంచిగానే ఉండాలి అనేది మనిషి ధర్మం. మనిషి అలాగే బతకాలి. అసలు ఇది ఎందుకు కూడా పెట్టుకున్నాడు మనిషి జ్ఞానం ఉండబట్టి. మీరు ఆలోచించవలసింది. అసలు ఈ తప్పు ఒప్పులు జంతు ప్రపంచంలో లేవు, వృక్ష ప్రపంచంలో లేవు, ఏటికి వర్తించవు. ఏదో వృక్షాలు ఇప్పుడు కాయలు కాసినాయి, పువ్వులు పూసినాయి, ఎవరు పడితే వాళ్ళు కోసుకుపోతారు. అసలు వాటికి ఉపయోగమే లేదు అటు వల్ల. లేదా రాలి కింద పడిపోతాయి అంతే, భూమిలో కలిసిపోతాయి కొంతకాలానికి. అవి కొన్ని విధాలుగా వెళ్ళిపోతుంది. ప్రకృతి అంతా ఒక సిస్టమేటిక్గా ఉంది. ఒక్క మనిషికే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే మనిషికి ఉన్న జ్ఞానము వలన. జ్ఞానములో మనిషికి కొంత స్వేచ్ఛ ఉన్నట్టు కనపడుతుంది. వృక్షాలు జంతువుల్లాగా ఫిక్స్డ్గా ఉన్నట్లు. ఫిక్స్డ్ అంటే ఏంటో తెలుసా, ఒక చెట్టు ఉందనుకోండి, ఇంకా అక్కడే
ఆ ప్రదేశంలోనే ఎదగాలి. ఆ ప్రదేశంలో ఏ సారం ఉందో లేదా దాన్ని పెంచేవాళ్ళు ఏమన్నా సారం అందిస్తే, లేకపోతే అంతే. దానికి ఏమేమి అవసరమో అక్కడే అంతే. ఇంకా అది ఎంత ప్రయత్నించినా అక్కడ దొరికిన వాడితోనే అయితే బతకటం, లేకపోతే చచ్చిపోవటం, అంతే దాని జీవితం. ఫిక్స్డ్ అది. మనిషి అలా జంతువులు కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు ఒక పులో ఒక సింహం ఉందనుకోండి, అది మాంసాహారమే తినగలదు. ఇంక మీరు ఎంత ట్రై చేసినా అది శాకాహారం తినడం కుదరదు. అది వివేకమో జ్ఞానమో ఆలోచించి మనిషిలాగా చేసి ఎందుకులే ఇంకొకళ్ళని చంపటం, ఇంకో జీవిని చంపటం ఎందుకు, అలాంటి దానికి ఏమి ఉండదు. ఫిక్స్డ్, అది మాంసాహారంతోనే బతకాలి. మనిషికే కన్ఫ్యూజన్ ఉంది, అన్ని చోట్ల ఉంది కన్ఫ్యూజన్. మాంసాహారం తినొచ్చు, శాకాహారం తినొచ్చు, నీకు నచ్చిన కూరగాయలు తినొచ్చు, నీకు నచ్చినట్టు ఉండొచ్చు. అంటే కొంతవరకు ఒక స్వేచ్ఛ ఉంది, పూర్తిగా లేదు. మళ్ళీ అన్నింటికీ పరిమితి ఉందని చెప్పాక సృష్టిలో అన్నింటికీ పరిమితి ఉంది. ఇలా మనం నిర్మించుకున్న మానవ లోకంలో మనిషికున్న స్వేచ్ఛలో మనం మళ్ళీ ఈ మానవ లోకంలో పెట్టుకున్నటువంటి ధర్మసూత్రాలు బోల్డ్ ఉన్నాయి. మనమే పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్, తయారు చేసుకున్న ప్రిన్సిపల్స్ బోల్డ్ ఉన్నాయి. నియమాలు ఉన్నాయి, నీతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నింటికి అతీతంగా మన మనసులో తప్పు రైట్ అని తెలిసేటువంటి ఒక భావన ఉంది. మళ్ళీ ఇండివిజువల్ నీతి అది, అది నీ లోపలే పెట్టబడింది. అదే మనిషికి ఉన్నటువంటి అద్భుతం. ఇంకా దేనికి లేదు అది, ఇంకా ఎవరికి లేదు, దేనికి లేదు. నీలోనే కోర్టు ఉంది, విచక్షణా జ్ఞానం అనేటువంటి కోర్టు నీలోనే ఉంది. అక్కడ ఉన్న జడ్జి చెబుతూ ఉంటాడు, నువ్వు అసలు ఆలోచించక ముందే, నువ్వు చెయ్యక ముందే, ఆ పనిలోకి వెళ్ళకముందే, నీకు ఆలోచన పుట్టగానే, నువ్వు చేయాలనుకోగానే, నీకు అనిపించగానే, నీకు కోరిక కలగగానే అక్కడే వచ్చేస్తుంది జడ్జిమెంట్ నీ లోపలే. ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని. ఎందుకని? ఇది మళ్ళీ మొత్తం దేశం, మొత్తం కాలం, మొత్తం పరిస్థితులు కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి ధర్మసూత్రాలను బట్టి నీ కుటుంబం, నువ్వు, నీ విధానాలు, నీ దేశం అన్ని కలుపుకొని చెప్పుద్ది అది. అది తప్ప రైట్ అని. అంటే అసలు మొట్టమొదటి కోర్టు ఎక్కడుందంటే మనలోనే ఉంది. మొట్టమొదటి జడ్జి ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు. ఆ జడ్జి ఆల్రెడీ జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నాడు మనలో కూర్చొని. దాన్ని బుద్ధి అన్నారు, విచక్షణా జ్ఞానము. ఆ విచక్షణా జ్ఞాన రూపంలో, అంటే బుద్ధి రూపంలో అందరిలో ఉన్నది నేనే అనేటువంటి ఆత్మజ్ఞాన బోధ చేస్తున్న సమయంలో ఆత్మస్వరూపమైన శక్తిగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. భగవద్గీతలో వస్తుంది. అంటే కృష్ణుడు అనే ఒక రూపధారణగా చెప్పలేన, శరీరం కలిగిన మనిషిగా కాదు. శరీరం కలిగిన మనిషిగా అందరిలో ఉండటం ఎలా కుదురుతుంది? ఆయన బోధిస్తున్నది శక్తి తత్వాన్ని. ఆ శక్తి తత్వానికి ఆత్మ అని, బ్రహ్మము అని ఈ ఆధ్యాత్మిక మార్గ పూర్వీకులు పెట్టిన పేర్లు. అందులో చెప్పారు బుద్ధి అంశలు అందరిలో ఉంది నేనే. అంటే ఏంటి? బుద్ధి అంశ అనేది మొత్తం శక్తికి సంబంధించింది. శరీరమేమో క్రియాత్మకమైనది. చూడండి, శరీరం ఉంది, ఆ శరీరాన్ని నడిపే శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి శరీరాన్ని నడుపుతున్నప్పుడు, అంటే శరీరం దాని అంతటా దానికి నడుపుతున్నప్పుడు అంటే నేనన్న భావన కలుగుతుంది. మనకి మెలకువ నుంచి నేనన్న భావన కలుగుతుంది. నిద్రలో వదిలేసేయండి, ఇంకా నిద్రలో నేనన్న భావన లేదు కంటే నడపటం లేదు అనుకుందాం. కాసేపు ఊరికనే బతుకున్నాం అంతే, నడిపే ప్రక్రియ లేదంటే. కారు ఉంది అక్కడ, కారు స్టార్ట్ చేసుకెళ్ళటం లేదు. కానీ కారు స్టార్ట్ చేసుకెళ్ళటం ఏంటంటే మెలకువ. ఇప్పుడు కారు ఎక్కి మనం కారు స్టార్ట్ చేసుకెళ్తున్నప్పుడు ఇంకంతా విచక్షణ జ్ఞానం పనిచేస్తుండాల్సిందే మనకి. అసలు కారుని ముందు తీసుకెళ్ళి డోర్ తీసి తాళం పెట్టి కారు స్టార్ట్ చేసి కూర్చొని గేర్లు వేసి క్లచ్లు, యాక్సిలేటర్లు అన్ని నొక్కుంటూ బ్రేక్లు వేసుకుంటూ ఇంక మొత్తం శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది. విచక్షణ జ్ఞానం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎంత స్పీడ్ నడపాలి, ఎంత స్పీడ్ తగ్గించాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు క్లచ్ నొక్కాలి, ఎప్పుడు గేరు మార్చాలి, ఎలా గేరు మార్చాలి, ఇవన్నీ మొత్తం విచక్షణ జ్ఞానం. జ్ఞానం అంటే అది. ఆ డ్రైవ్ చేసే విధానం ఉందే కారుని నడుపుకుంటూ, అంటే అసలు కారుని డోర్ తీయడం నుంచి కారు నడపడం అనే ప్రాసెస్ అంతా, డ్రైవింగ్ అంతా జ్ఞానమే. అలాగే మెలకువ అంతా జ్ఞానమే. మన మెలకువ, శరీర మెలకువ అంతా జ్ఞానమే. ఆ జ్ఞానం శరీరానికి కలిసినప్పుడు మెలకువైంది. అంటే ఒక స్పృహ వచ్చింది. ఏంటి? శరీరానికి స్పృహ వచ్చింది. ఇంతకు ముందు స్పృహ లేదా? శరీరానికి లేదు. మరేముంది అప్పుడు? ప్రాణశక్తి ఉంది. ఏ ఎరుక లేదు, మనసు లేదు, శరీరం లేదు, నేనన్న స్పృహే లేదు అసలు.
ఇప్పుడు శరీరానికి స్పృహ వచ్చింది, మెలకువ అంటే అది. ఇంకా అక్కడి నుంచి నువ్వు పడుకుని మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు మొత్తం జ్ఞానంతో నడుస్తుంది. అది అజ్ఞానమా, సుజ్ఞానమా, మంచి జ్ఞానమా, చెడ్డ జ్ఞానమా అనేది నువ్వు చేసే పనులను బట్టి డిసైడ్ అయింది, మంచి చెడు అంతే. మళ్ళీ ఇది ఎలా డిసైడ్ అయింది అంటే దేశకాల పరిస్థితులను బట్టి. ఇక్కడ రూల్స్ ఇలా, ఇంకో చోట రూల్స్ ఇంకోలా. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే మనం జ్ఞాన సంబంధిత మనుషులము అని అసలు మనం ముందు తెలుసుకోవాలి. శరీరం పదార్థంగా కనపడుతున్నా, అది ఘనత్వంగా కనపడుతున్నా, అది ఘన పదార్థంగా కనపడుతున్నా, జ్ఞానము శరీరాన్ని అంటుకోకపోతే, తాకకపోతే, అంటే ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయాలి. స్విచ్ చేస్తే ఏం జరిగింది? కరెంట్ వెళ్ళి ఫ్యాన్ తాకింది. తాకగానే కరెంటు తాకగానే ఫ్యాన్ లక్షణం ఏంటి? తిరగటం మొదలుపెట్టింది. తిరగటం మొదలు పెట్టగానే దాని లక్షణం, అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటి? గాలి రావటం మొదలుపెట్టింది. అలా ఏ కరెంటుతో నడిచే పరికరం అయినా అంతే. నువ్వు స్విచ్ చేయగానే కరెంట్ వెళ్ళి దాన్ని తాకి దాన్ని పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తే దాని గుణాన్నది, స్వభావాన్నది వ్యక్తీకరిస్తూ ఉంటుంది. అది ఫ్యానా, ఏసీనా, మిక్సీనా, టీవీనా, ఎలా ఏదైతే అది. అలాగే మెలకువ అన్నప్పుడు ఏం జరిగిందంటే ప్రాణశక్తి నిద్రలో కూడా ఉంది, మెలకువలో కూడా ఉంది. అది ఎప్పుడూ ఒకలానే ఉంది. ప్రాణశక్తి ఉంది కనుక శరీరం ఉంది అంతే. అది ఎప్పుడూ ఒకలానే ఉంది. మెలకువలో ఒకలాగానే ఉంది, నిద్రలోనూ ఒకలానే ఉంది. అది దాన్ని శరీరాన్ని బతికించడం దాని పని అంతే. శరీరాన్ని కదపటం, బతికించడం. అయితే శరీరం ఎలా కదలాలి అనేది జ్ఞాన సంబంధిత విషయం. ఎలా కదలాలి అన్నప్పుడు మనిషిగా ప్రపంచంతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలలో మనిషిగా నీకున్న అవయవాలు, నీకున్న అవసరాలు, నీకున్న కోరికలు, వాటిని బట్టి ప్రపంచంలో నీకు అవసరమైనటువంటి వస్తువులు, విషయాలు, మనుషులు. ఇది నీ జ్ఞానం, మానవ జ్ఞానం. ఇది మళ్ళీ జంతు జ్ఞానం ఎలా ఉండదు. జంతు శరీర తీరు వేరు, జంతు కోరికలు, జంతు అవసరాలు వేరు. అది బయట ప్రయత్నించుకునేటువంటి పదార్థాలు వేరు, విషయాలు వేరు. మానవ లోకంలో మనిషిగా అంటే మన జ్ఞానం, అది మన జ్ఞానం మనిషికి సంబంధించింది, మానవుడి జ్ఞానం. అది కూడా మనం ఉన్న దేశకాల పరిస్థితులు, మన కుటుంబం, మన పరిస్థితులను బట్టి. అందుకని ఎవరికి వాళ్ళ జడ్జి లోపల ఉంటాడు. ఇది సామూహికంగా కూర్చోబెట్టి అందరికీ చెప్పేయడానికి కుదరదు. ఆధ్యాత్మిక చదువు, భక్తి కార్యక్రమాలు సామూహికంగా చేసుకోవచ్చు, మత కార్యక్రమాలు సామూహికంగా చేసుకోవచ్చు, గురువులు, విధానాలు, పద్ధతులు, ప్రచారాలు ఇవన్నీ సామూహికంగా చేయొచ్చు. అదంతా తప్పేం లేదు. అది దైవీపరమైనటువంటి ఒక వ్యవస్థ మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆధ్యాత్మిక చదువు అనేది ఇండివిజువల్, ఎవరికాళ్ళకే. నువ్వు ఆ దైవీపరమైన, మతపరమైన, భక్తిపరమైన, గురుపరమైన ఆ వ్యవస్థలోంచి, అంటే ఆ జ్ఞాన గ్రంథాల పరమైన ఆ వ్యవస్థలోంచి నీ అంతరంగంలోకి రావాలి. ఆధ్యాత్మిక చదువు అక్కడ మొదలవుద్ది. నీ అంతరంగంలో మాత్రమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు మొదలవుద్ది. ఒకవేళ ఆత్మజ్ఞాన చదువుకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, ప్రవచనాలు కానీ నువ్వు బయటనొచ్చు ఎవరి దగ్గరైనా, అది వేరే విషయం, వింటం వేరు. కానీ మొదలయ్యేది, అది మొత్తం తెలుసుకునేది, సాధన చేసేది లోపల. అదే ఆధ్యాత్మిక చదువు. ఏంటి ఆధ్యాత్మిక చదువు? ఏమీ లేదు, నా లోపల విషయం. నా బయట విషయం అయితే నేను ఎప్పటికీ మారలేను. అది చెబుతున్నా. ఎందుకు మారలేకపోతున్నాను అంటే బలవంతంగా కాదు, జ్ఞానంతో అర్థం చేసుకుంటే నువ్వే మారిపోతావు. ఇక్కడ మనం పదార్థతత్వంలో మారాలనుకుంటున్నాం. జ్ఞానపరంగా ఆధ్యాత్మిక చదువుకొని లోపలికి వెళ్ళాలి. అసలు పదార్థాన్ని నడిపేది జ్ఞానం. ఇప్పుడు ఈ కారుని ఎలా నడపాలి, ఈ మోటార్ సైకిల్ని ఎలా నడపాలి అంటే దానికి ఒక విధానం ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రకారమే నడపాలి. అలాగే ఈ శరీరం ఎలా నడుస్తుంది అనే ప్రొసీజర్ని ముందు అసలు గమనించండి. మెలకువ రాగానే ఏం జరుగుతుంది? నేను అని మొదటి భావన మొదలైంది. జ్ఞానం టచ్ అయింది దానికి వెళ్ళి. ఏంటి ఆ జ్ఞానం? నేను మనిషిని అన్న జ్ఞానం, నాది మానవ జాతి అన్న జ్ఞానం. నా అవసరాలు మనిషిగా మానవ లోకంలో నాకు జంతువుల గురించి తెలియదు, చెట్ల గురించి తెలియదు, అసలు విశ్వం గురించి తెలియదు. మిగిలిన ఎన్నున్నా నాకు చుట్టూ అవన్నీ కనపడతా ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. వాటిని అసలు తీసుకోదు నా బ్రెయిన్. నాకు సంబంధించినవి తీసుకుంటుంది. అలాగే నా చుట్టూ నాలాంటి మనుషులు కోట్ల మంది ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ప్రయత్నించుకుంటూ ఉండొచ్చు. నేను వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళందరి నుంచి నేను నాకు అవసరమైనవి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ
నా జ్ఞానంలో, నా నేనులో, నేను నాది నా వాళ్ళు మాత్రమే ఉంటాం. మిగిలిన అన్నీ ఉన్నా లేనట్టే నాకు. అలానే లేనట్టే అంటే అవి లేవా, కనపడతలేదా అంటే అసలు నేను వాటి దగ్గరే, ఇతర మనుషుల దగ్గరే ప్రయత్నించుకుంటున్నాను నేను బ్రతకడానికి అవసరమైన అన్ని. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ మనిషితో మనిషేగా. నువ్వేం చేసినా మనిషి నుంచి పొందాలి. నువ్వు మనిషి నుంచి మనిషే ధనం పొందాలి. నువ్వేమైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమైనా చెయ్యి, లేకపోతే ఏమి లేదా నువ్వు భిక్షమెత్తు, అదేనా మనిషిని అడగాలి. కానీ ఇంతమంది మనుషుల మధ్య నేను బతుకుతూనే ఉన్నా, నా జ్ఞానం దేంతో స్టార్ట్ అవుతుంది? నా మెలకువ నేను అని మొదటి భావన. ఆ నేను అని మొదటి భావన ఏం తగిలింది నా జ్ఞానానికి? శరీరం నేను అని. జ్ఞానం అంటే తెలుస్తున్నది, తెలియుట, తెలిసిందంత జ్ఞానమే. మానవుడిగా మానవ లోకంలో నాకు తెలిసింది ఈ శరీరం నేనని. మెలకువలు స్టార్ట్ అయింది. ఈ శరీరానికి సంబంధించి నేను ఏర్పరచుకున్నవన్నీ నావని. నేనేం ఏర్పరచుకుంటే ఈ ఏర్పరుచుకున్నవన్నీ ఎలా ఏర్పరుచుకున్నాను, అసలు ఎలా జరిగినాయి అంటే అదేం పెద్ద విశేషం కాదు. అందరికీ ఒకలానే జరుగుతాయి. పసిబిడ్డగా పుట్టాను ఏదో ఒక ఇంట్లో. అక్కడి నుంచి ఆ ఇంటి వాళ్ళ ఆ పరిస్థితుల్ని, ఆ తల్లిదండ్రుల నుంచి అన్నీ నేర్చుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టూ ఉన్న సమాజం, మాతృభాష అనేది సహజంగా నేర్చుకోకుండా ఎలా వచ్చేసిందో చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడేశాను. ఇప్పుడు మీరు చూడండి, చాలా మందికి సంతకం పెట్టడం రాదు, రాయటం రాదు, చదవటం రాదు, కానీ భాష మాట్లాడేయగలరు. అందరూ మాట్లాడతారు. కారణం ఏంటి? మాతృభాష అనేది అందరూ మాట్లాడుతుంది, సహజంగా వచ్చేసింది. తెలియకుండా దాన్ని నేర్చుకున్నాను, గ్రాస్ప్ చేశాను, పెట్టుకున్నాను. పరభాష అనుకోండి, అప్పుడు నేర్చుకోవాలి నేను ఇంకో చోటుకి వెళ్ళి, అంటే కావాలని ప్రయత్నించి పట్టుకోవాలి. ఇది కూడా ప్రయత్నించి పట్టుకుందే, కానీ అవసరాల్లో తెలియకుండా వచ్చేసింది. అవసరాలకు వ్యక్తపరచాలి, వాళ్ళు చెబుతుంది అర్థం చేసుకోవాలి, నేను మళ్ళీ తిరిగి చెప్పాలిగా. అది నేర్చుకోవటమే జరిగింది, కానీ అది సహజత్వ అవసరాల్లో జరిగిపోయింది. ఎందుకంటే మాతృభాషలాగా నాకు స్వభావము, గుణాలు, నాకు సంబంధించిన అన్నీ ఏర్పడిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పుకోవాల్సింది. ఎందుకనంటే నా తయారీ ఇంత, మనుషులందరూ తయారీ ఇంత. ఇదే ఆధ్యాత్మిక చదువు. అసలు నా తయారీ ఏంటి, నాకు ఈ గుణాలు ఎలా వచ్చినాయి, నాకు ఈ స్వభావాలు ఎలా వచ్చినాయి తెలుసుకొని నీకు అన్నీ అర్థమైనాయి అనుకో, ఆటోమేటిక్గా అర్థమైతే అసలు నిన్ను మార్చుకోవడం చాలా ఈజీ. అందులో పెద్ద కష్టమైన విషయం ఏమి ఉండదు. కానీ ముందు నీకు అసలు అర్థం అవ్వాలిగా. అర్థం అవ్వకుండా ఏం మార్చుకుంటావు? ఆ అర్థం అవడమే జ్ఞానం. జ్ఞానం అనేది అన్లిమిటెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ వెళ్ళిపోవడంలో ఏది తెలిసినా అది జ్ఞానమే. అందుకని మెలకువలో జ్ఞానం వచ్చి శరీరాన్ని తాకగానే నేను అన్న భావన కలిగింది. ఆ నేను ఈ శరీరం అన్న భావన కలిగింది. నేను అనగానే మళ్ళీ శరీరం, ఎవరు నేను, ఈ శరీరం నేనన్న భావన కలిగింది. అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన అన్ని, ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నా వాళ్ళు, ఈ వస్తువులు నా, ఈ విషయాలు అన్ని నేను, నాది, నా వాళ్ళు వచ్చేసింది. ఇది మన ప్రస్తుత జ్ఞానం. మనిషికి సంబంధించిన, ప్రతి మనిషికి సంబంధించిన జ్ఞానం. అందులో ఇంక అన్నీ ఉంటాయి, నీకు సంబంధించిన అన్ని, నీకు సంబంధించినవే ఉంటాయి. ఆ జ్ఞానంలో నువ్వు చేసేటువంటి కొన్ని మంచని, నువ్వు చేసేటువంటి కొన్ని చెడని ఉన్నాయి. ఎందుకని అసలు క్రియ చేయకుండా మనిషి ఉండటం కుదరదు. మెలకు వచ్చినాక అవసరాలు ఉన్నాయి. ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి, ఆహారం కోసం సంపాదించాలి. కుటుంబ వ్యవస్థ ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఏదో ఒకటి క్రియాత్మకంగా మనిషి కదలాల్సిందే, చేయాల్సిందే, మాట్లాడాల్సిందే, తిరగాల్సిందే, ఏదో ఒకటి చేస్తూ ఉండాల్సిందే. నువ్వు ఏం చేసినా అది మంచికో చెడుకో వెళ్తా ఉంటుంది అంతే. ఈ రెండు కేటగిరీల్లో ఒకదానికి పోతా ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు ఏమీ లేదని అసలు మౌనంగా ఎవరన్నా ఒక ఆయన మహాత్ముడు కూర్చొని, మహాత్ముడని మనం అంటున్నాం ఆధ్యాత్మికత కాబట్టి, ఏదో తనలో తాను కూర్చొని ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, అసలు బాహ్యమైన విషయాలు పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు అనుకుందాం ఊరికనే. అంటే ఇది నిజంగా జరిగింది. ఇది నిజంగా జరిగింది. ఎంత జరిగిందంటే అనుభవాలు కొన్ని అలా లోపల ఉండిపోతాయి. ఒక గురువు గారు నాకు తెలిసిన ఆయన, ఆ గురువు గారితో ఏదో మాట్లాడుతూ, అంటే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు 25-30 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ రమణ మహర్షి గురించి మాట్లాడాను. అంటే మహానుభావుడు అన్నట్టు అన్నాను. అది చిన్న విషయం. ఆయన గురువు, ఆయనకు బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు.
ఆయన అయ్యో ప్రచారాలు చేస్తూ ఉంటారు, దైవ ప్రచారాలు. ఆయన ఒక దేవుణ్ణి పట్టుకొని ప్రచారాలు చేస్తూ సంస్థలు నిర్మించుకుంటూ వెళుతున్నటువంటి గురువు. ఆయనకు బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. నేను వారిని కలిసినప్పుడు రమణ మహర్షి యొక్క పేరు ఎత్తి మహానుభావుడు అన్నట్టుగా నేను ఏదో మాట్లాడటం జరిగింది. ఆ సంభాషణలో వచ్చింది. అదేమీ అగౌరవంగా అనలేదు, ఆయన తక్కువ చేసేలా కూడా నేను అసలు అనలేదు. వెంటనే ఆయన రమణ మహర్షి ఉంది, ఆయన ఏం చేశాడు, ప్రపంచానికి గోచిపెట్టు కూర్చున్నాడు, ఆయన వలన ఉపయోగం ఏంటి, ప్రపంచానికి మేలు చేయాలి అన్నాడు. అదే ఆయన అభిప్రాయం. అంటే రమణ మహర్షి అసలు ఏ మేలు చేయలేదు, రమణ మహర్షి అని ఆయన దేనికి ఉపయోగపడడు, పనికిరాడు అనేది ఆయన అభిప్రాయం. అంటే రమణ మహర్షిని చెడుగా భావించుకుంటున్నాడు ఆయన. ఎందుకని ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ ప్రచారాలు చేస్తూ అనేక సంస్థలు నిర్మిస్తూ ఒక దైవాన్ని పెట్టుకొని ఆ దైవ ప్రచారాలు చేస్తూ వాళ్ళు సంస్థలు పెట్టుకొని వాళ్ళు మంది శిష్యుల్ని తయారు చేసుకొని వెళ్తున్నాడు. ఆయన తనది కరెక్ట్ అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్టు తప్పు రైటు అనే నిర్ణయాత్మకమైనటువంటి విధానం ప్రపంచంలో ఒకసారి చెప్పడం కూడా కష్టం. కానీ ఉన్న రూల్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఎవరి జ్ఞానంలో వాళ్ళకి చెప్పుద్ది లోపల అది బుద్ధి. ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యి, ఇది చెయ్యకు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడుకో, నీకు ఏది సంకల్పం వచ్చినా తప్పు రైటు చెప్పుద్ది, లోపల చెబుతుంది. అందుకని నీ జడ్జి నీ లోపలే ఉన్నాడు అంటున్నా. నువ్వు ఎవరో మా గురువు గారు చెప్పినట్టు వెళ్దాం, లేకపోతే మా మతం చెప్పినట్టు వెళ్దాం, మా దేవుడు చెప్పినట్టు వెళ్దాం, మా గ్రంథం చెప్పినట్టు వెళ్దాం అంటే అవి కొంతవరకే, అవి నిన్ను కొంతవరకే గైడ్ చేయగలవు. ఎందుకంటే అవి సమూహాలను గైడ్ చేస్తున్నాయి, కొన్ని లక్షల మందిని గైడ్ చేస్తున్నాయి, కోట్ల మందిని గైడ్ చేస్తున్నాయి. ఇలా ఎప్పటికీ జీవితంలో ఇవి చెబుతానే ఉంటాయి. ఒక గ్రంథం రాయబడింది అనుకోండి, ఒక మత గ్రంథం, లక్షల సంవత్సరాలు ఇంకా అదే నడుస్తూ ఉంటుంది. ప్రపంచం ఎంత మారిపోనే ఉండి, నాగరికత ఎంత మారిపోనే ఉండి, మనుషులు ఎంత మారిపోనే ఉండే, గ్రంథం మాత్రం అలాగే ఉంటుంది, అదే నడుస్తూ ఉంటుంది. కానీ ఆ గ్రంథం ఎప్పుడు రాయబడింది? వేల సంవత్సరాలు వెనకాల రాయబడింది. కానీ ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ రూల్స్ పాటించమని చెప్పుద్ది అది. నేను ఏ గ్రంథాలని తప్పు పట్టట్లా, కానీ కాల మార్పులు అనేకం జరిగిపోయిన ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెప్పాను మీకు. సుప్రీంకోర్టు ఊరికే తీర్పు ఎందుకు ఇస్తుంది? దేశ కాల పరిస్థితులు చెప్పాము మీకు. ఇలా ఎన్నో మారుతూ ఉంటాయి. అందుకని గ్రంథాలను చదవండి, గురువులను అనుసరించండి, మతాలను అనుసరించండి, మార్గాలను అనుసరించండి. మీకు సంబంధించిన బాహ్యమైన అన్నింటినీ పాటించుకోండి మీ ఆచార సాంప్రదాయాలను. కానీ మీ అంతరంగంలోకి వచ్చినప్పుడు మీ అంతరంగంలో మీ బుద్ధి మీకు చెబుతుంది. ఇప్పుడున్న దేశకాల పరిస్థితులకు తగ్గట్టు చెప్పుద్ది, ఇప్పుడున్న నీ కుటుంబిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పుద్ది, ఇప్పుడు నువ్వున్న ప్రజెంట్ స్థితి గతికి తగ్గట్టు చెప్పుద్ది. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవ్వటం అంతే. దాన్ని ఫాలో అయ్యే అంత సామర్థ్యాన్ని నువ్వు తెచ్చుకోగలిగితే అది నీ లోపలే ఉంది అసలు. అయితే మనం దాన్ని ఫాలో అవ్వం, బయట విషయాలను ఫాలో అవుతాం. లోపల అందరికీ చెబుతుంది తప్పు, మంచి, చెడు, ఇది రైట్ రాంగ్ అన్నీ చెప్పుద్ది అది. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో అంటే ఏదైనా చెప్పలేకపోతే, ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు మనకు తెలియదు, కొంతమంది మంచోడు అంటున్నారు, కొంతమంది చెడ్డోళ్ళు అంటున్నారు అనుకోండి, బుద్ధి అప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అలాంటి చోట తెలియదు అని చెబుతుంది. తెలియదు అని చెప్పినప్పుడు తెలుసుకోవాలంతే. తెలుసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ చెప్పుద్ది, దానికి అందితే జ్ఞానం చెప్పుద్ది. మామూలు జీవితంలో మనం జీవించే మా జీవితంలో అయితే అన్ని మొత్తం చెప్పుద్ది. తప్పు రైటు, తప్పు రైటు, తప్పు రైటు చెప్తానే ఉంటుంది. నీ జడ్జి నీ లోపలే ఉన్నాడు. అందుకని నేను ఎందుకు మారలేకపోతున్నాను, అసలు ఎందుకు నేను నియంత్రించుకోలేకపోతున్నాను, ఎందుకు నా కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నాను అంటే మనం అసలు మన లోపల చెప్పే జడ్జి మాట వింటలా. ప్రాబ్లం అది. ఎందుకు వింటలేదంటే అసలు లోపలికి వెళ్ళటంలో మనం బయటే ఉన్నాం. లోపల ఉందని తెలుసు, లోపల చెప్పబడుతుందని తెలుసు. ఇప్పుడు ఇది వెంటంటే అవునంటాం, మనం చూసుకున్నప్పుడు అవునంటాం. కానీ మనం బయటే తిరిగేస్తున్నాం. శరీరం నేను అనుకున్నప్పుడు శరీరం ఏంటి? బయటది, బయట కనపడుతుంది. శరీర కోరికలు ఏంటి? బయటయే. శరీరానికి దొరికేవి అవసరమైనవి అన్నీ, కోరికలు తీర్చవలసినవి, అవసరాలు తీర్చవలసినవి అన్నీ ఏంటి? బయటే ఉన్నాయి. అందుకని మనం ఎప్పుడు బయట నుంచి బయటగా తిరుగుతున్నాం, లోపలికి రావట్లేదు అసలు. కానీ మనం మొత్తంగా లోపల బయట ఉన్నామని అనుకుంటున్నాం, భావించుకుంటున్నాం. అందుకని ఆధ్యాత్మిక చదువు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి నువ్వు లోపలికి రావాలని చెప్పకపోతే, నువ్వు లోపలికి రావాలని నీకు అర్థం అవ్వకపోతే, ప్రతి వ్యక్తి
ఉన్న చిన్న అగరబత్తి వెలిగించి, చిన్న దీపం వెలిగించి, ఏదో చిన్న పని చేసి, చిన్న నమస్కారం పెట్టి, చిన్న కొబ్బరికాయ కొట్టి, చిన్న అరటిపండు పెట్టి నేను అద్భుతమైన ఆధ్యాత్మికతలో ఉన్నాను అనుకుంటున్నారు. కాదు సార్, అవన్నీ బాహ్యతంతులు. నువ్వు ఏమైనా చెయ్యి, లేదా అసలు నేను ఏమి పెళ్లి చేసుకోలేదు, వివాహాలు చేసుకోలేదు, అన్ని వదిలేశాను, ఈ దేవుడికి అంకితం అయిపోయాను, ఈ దేవుడిని పట్టుకొని వెళ్ళిపోతున్నాను, నా జీవితం ఈ దేవుడికి, ఈ మతానికి, ఈ విధానానికి, ఈ గ్రంథానికి అంకితం, నేను ఇంక ఈ గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తాను, ఈ దేవుడిని అనుకొని వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు లోపలికి రాలా, బయట తిరుగుతున్నావు. ఇది నేను ఎవరిని తక్కువ చేసే అంశం కాదు. అసలు ఆధ్యాత్మిక చదువు అని నిన్ను మార్చుకోవడానికి అవసరమైందంత లోపల ఉంది. ఎందుకంటే నిన్ను నడుపుతుందంత లోపలే ఉంది. శరీరాన్ని నడిపే డ్రైవర్ అనే జ్ఞానం నీ లోపల ఉంది, బయట లేదు. శరీరం బయట ఉంది. బయట నుంచి బయటికి, బయట నుంచి బయటికి, బయట నుంచి బయటికి తిరిగినప్పుడు బయటయే తెలుస్తున్నాయి తప్ప లోపల డ్రైవర్ తెలియట్లే. కానీ డ్రైవర్ ఉన్నాడని తెలుసు. ఎవరన్నా ఇలా ఉపన్యాసం చెప్పినప్పుడు తెలుసు. ఆలోచనలు లోపలే పడుతున్నాయని తెలుసు. భావాలు లోపలే పడుతున్నాయని తెలుసు. నా లోపల నుంచే నేను పనిచేస్తానని తెలుసు. కానీ నేను లోపలికి వెళ్ళను, బయట తిరిగేస్తాను. ఎందుకంటే పదార్థ తత్వానికి అలవాటు పడిపోయాను. పదార్థాన్ని వీడి ఉండలేను నేను. ఇక్కడ ప్రాబ్లం అది. పదార్థ తత్వానికి అలవాటు పడటం అంటే ఏంటో తెలుసా? ఇంద్రియాలకు అలవాటు పడిపోవడం. ఇంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, చెవి, శబ్దస్పర్శ, రూపరస, గంధములకు సంబంధించిన ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. నీ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఇంద్రియం లేదుగా, అక్కడ ఇంద్రియాలతో పని లేదుగా. కానీ నేను అలవాటు పడిందంతా ఇంద్రియ సుఖాలుగా నిజం. నాకు కడితో చూసింది నిజం, చెవితో విన్నది నిజం, ముక్కుతో వాసన చూసింది నిజం, నోటితో మాట్లాడింది నిజం, నాలుగుతో రుచి చూసింది నిజం, శరీరంతో అనుభవించిన శారీరక సుఖం నిజం, తల నుంచి కాలు వరకు తెలిసేటువంటి చలి, ఎండ, వాన స్పర్శలు నిజం. ఇవి కదా నా గ్రహింపు నిజాలు. అంటే ఇప్పుడు నా నిజాలు, నా గ్రహింపు ఎక్కడుంది? బయట ఉంది, పదార్థంలో ఉంది, ఘనత్వంలో ఉంది. దీనికి సంబంధించి అన్ని ప్రపంచంలో అన్నీ కూడా ఘనత్వంలోనే ఉన్నాయి. అందులో ఇరుక్కుపోతున్నా, లోపలికి రాలేకపోతున్నా నేను. అది ప్రాబ్లం. కానీ అందులో ఇరుక్కుపోయి ఇలాంటివి వింటూ, ఇప్పుడు విన్నప్పుడు కూడా నేను మీకు చెబుతా ఎక్కడున్నాను? బయటే ఉన్నాను. బయట నేను చెప్పాలంటే మాట్లాడాలిగా, బయటకు వచ్చాను, బయటే ఉన్నాను. కానీ బయట ఉన్న నాకు అందుతుంది ఎక్కడి నుంచి? లోపల నుంచి. జ్ఞానం అందుతుంది ఎక్కడి నుంచి? వాక్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి. కానీ నేను బయట ఉన్నాను. బయట నాకు కాలక్షేపంగా ఉంది. ఇప్పుడు మాట్లాడుతుంటే 1 గంట కాలక్షేపం అవుద్ది, వెంటంటే మీకు 1 గంట కాలక్షేపం అవుద్ది. వెంటనే మీరు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. మొత్తం మన కార్యకలాపాలన్నీ పదార్థతత్వంతో, బయట శరీరంతో జరుగుతూ, అదే విధంగా మీరు దేవుడైనా, మతమైన, మార్గమైన, గురువైన, గ్రంథమైన ఏది చేసినా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆధ్యాత్మికత కాదా? ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకున్నాం, కానీ బయట చెప్పుకుంటున్నాం దీన్ని. అప్పుడు ఇది భౌతికమే. ఏదైనా భౌతికమే. భౌతికం అంటే పదార్థాలు. అప్పుడు ఎలా మారుతాం? నేను బయటకు వచ్చి మీకు చెప్పాను, మీరు బయట నుంచి వినేశారు, అయిపోయింది అంతే. లోపలికి నేనే వెళ్ళటం లేదు, లోపలికి మీరే వెళ్ళటం లేదు. లోపల జ్ఞానంలోకి వెళ్ళి నేను జ్ఞానం అని తెలుసుకొని ఆ లోపల జ్ఞానంలో కూర్చోగలిగితే, ఈ పదార్థాన్ని కాసేపు వదలగలిగితే, అదే అసలు చేయాల్సింది. ఎందుకు మారలేకపోతున్నానని ప్రశ్నే రాదు. ఎందుకని పదార్థాన్ని వదలటం అలవాటు చేసుకోండి ముందు. కాసేపే. పదార్థాన్ని వదిలితే మనం ఎక్కడ ఉంటాం? దాన్ని చావు అంటారు. శరీరం అనేటువంటిది ఎప్పుడు పోతుంది అసలు అంటే మరణం. నిద్రలో కూడా పోతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటుకు దాని గురించి మనకు తెలియదు అంతే. నిద్రలో కూడా నేనన్న భావన పోతుంది, నేను నాది నా వాళ్ళు ఉండదు. ఇది ఎప్పుడు మనం మార్చుకోగలుగుతాం, ఎప్పుడు మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం అంటే, ఈ భౌతికత్వానికి అలవాటు పడిపోయినటువంటి మనకి తోచనట్టుగా అయిపోతుంది. ఎన్ని విన్నా, ఏం చేసినా భౌతిక ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ ఇవన్నీ విన్నా కూడా మళ్ళీ ఇప్పుడు తినాలి, మళ్ళీ తాగాలి, కుటుంబం, పిల్లలు, నా కొడుకు ఏంటో, నా కూతురు ఏంటో, నా భార్య ఏంటో, ఆరోగ్యం, అనారోగ్యాలు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. శబ్దస్పర్శ, రూపరస, గంధములకు సంబంధించిన అన్ని మెలకువలు ఉందని చెప్పి తెలుస్తూనే ఉంటాయి. మొత్తం ప్రాపంచిక నేను, నాది, నావు అన్నీ కదులుతానే ఉంటాయి, మనసులో తెలుస్తూనే ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు బయట ఉంటాను. అవన్నీ బయటయ్యాక నా కొడుకుని లోపల అనుకోవచ్చు, నా భార్యని లోపల అనుకోవచ్చు, నా సంపదలని లోపల అనుకోవచ్చు, నా కష్టాలు, నా సుఖాలు, నా బాధలు, నా దుఃఖాలు అన్ని లోపల అనుకోవచ్చు. కానీ అవన్నీ బయటకి సంబంధించినవే. అంటే లోపల అనుకుంటున్న భావ సంపద కూడా బయట ఉంచుతుంది నన్ను. మొత్తం బయట ఉంటున్నా.
అంటే పదార్థంతో కలిసి ఉంటున్నా, అదే భౌతికము. అయితే శరీరంలో నాతో కలిసి ఉంటున్నా, ఈ శరీరం ద్వారా బయటకు వెళ్తున్నా, బయట కలిసి ఉంటున్నా, బయట పదార్థాలు, బయట శరీరాలు. ముందు ఇది నేను గమనించగలగాలి, అసలు బాగా దాన్ని పట్టుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు. మనం ఆధ్యాత్మిక చదువు అని మాట్లాడుకుంటుంది కూడా భౌతికంలోనే, మొత్తం భౌతికమే ఇది. ఇది ఎప్పుడు ఆధ్యాత్మికం అవుతుంది అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీ లోపల కూర్చోగలిగినప్పుడు. మళ్ళీ నీ లోపల కూర్చున్నప్పుడు కూడా, ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్తే భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, మనసు ఉంది, అంతా ఉంది. అక్కడ చాలా మంది ఊరుకుని కూర్చొని ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏముంది, అది ఆలోచన అంతా బయటికి సంబంధించింది, భౌతికానికి సంబంధించింది. అలా నువ్వు లోపల ఉన్నాను అనుకుని నువ్వు ఆలోచన చేసేదన్నీ శరీరానికి సంబంధించినవి, బయట ప్రపంచానికి సంబంధించినవి అయినప్పుడు నువ్వు బయట ఉన్నావు, లోపల లేవు. అందుకే చాలా మంది నా మనసు బాగోలేదంటారు, అందుకే అనారోగ్యాలు పాలైపోతారు, డిప్రెషన్లు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు, ఇవన్నీ బయటయే, పరిమితత్వంలో. అంటే మనసుకు వచ్చినా కూడా, మనసులో భావాలను చూస్తున్నా కూడా, మనసులో ఆలోచనలు చూస్తున్నా కూడా, నువ్వు ఆ భావోద్వేగాలకు లోనవుతున్నప్పుడు నువ్వు బయటే ఉన్నావు అన్న విషయం ముందు నువ్వు తెలుసుకో. బయటే ఉన్నావు. అందుకే ఆధ్యాత్మికతలో ధ్యానము, తపస్సు అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అదే అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే దాన్ని అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇచ్చిన విషయాన్ని మళ్ళీ అనేక మంది అనేక వందల వేల లక్షల రకాలుగా మార్చేసి దాన్ని చంద్రవందర గందరగోళం చేశారు. అసలు ఈ ధ్యానము, తపస్సు అంటే ఏంటంటే భౌతికమైన విషయాన్ని వదిలివేసే ప్రక్రియ, కాసేపే అంతే. నా అంతటా నేను భౌతిక ప్రక్రియను వదిలేయాలి, అది ఆధ్యాత్మిక. భౌతికం ఎక్కడ వదిలేస్తావో అక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుంది. అంతే తప్ప నువ్వు మాట్లాడితే ఆధ్యాత్మికం కాదు. ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఆధ్యాత్మికం కాదు, మీరు వినేదంతా ఆధ్యాత్మికం కాదు, మనం చదివేదంతా ఆధ్యాత్మికం కాదు, మనం తెలుసుకునేదంతా ఆధ్యాత్మికం కాదు, అంతా భౌతిక రూపంలోనే ఉంది కదా. పుస్తకాలు, గ్రంథాలు, జ్ఞానం, మనుషులు, మహాత్ములు, ఉపన్యాసాలు, శబ్దాలు, స్పర్శలు, ఇవన్నీ ఏం జరిగినా ఇవన్నీ భౌతిక రూపంలోనే ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలకు లోబడినవి అన్నీ, అది దేవుడు అయినా మామూలు అయినా, నీ అవసరాలైనా నీ కోరికలైనా, అది మతమైన మార్గమైన, మొత్తం బయటే ఉన్నాం మనం. ఆ చిన్న పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి, అప్పుడు తపస్సుకి ధ్యానానికి వెళ్ళగలుగుతాం. అదంత ఈజియెస్ట్ విషయం కాదు. ఎందుకు కాదు అంటే శరీరం నిజమే, భౌతికం పచ్చి నిజం, 100కి 100 నిజం. నువ్వు ఎంత ట్రై చేసినా భౌతిక అనుభవాలను దాటడం కుదరదు. తెలుస్తూనే ఉంది, మెలకువలో ఉన్నంతసేపు నువ్వు చేసినా చేయకపోయినా అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడో శబ్దం వినపడుతుంది, అసలు మనం శబ్దం చేయకపోయినా. ఏ గాలి వీస్తే స్పర్శ తెలుస్తూనే ఉంటుంది, అసలు స్పర్శ కోసం మనం ప్రయత్నించకపోయినా గాలి వీచిన స్పర్శ నాకు తెలుస్తూనే ఉంటుంది. అలా ఏదో ఒకటి నాకు తెలుస్తూనే ఉంటుంది, నన్ను కదుపుతూనే ఉంటుంది, నాకు అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ముందు తెలుసుకోండి, అసలు ఆధ్యాత్మికతలోకి అసలు మనం వచ్చామా లేదా అంటే ఇంక రాలేదు. మనసు గురించి లోపల మీరు కూర్చొని ఆలోచించుకుంటూ ఉండొచ్చు, కానీ అది మనసు బయటదే. నేను, నాది, నావేనన్నీ బయటవే, మొత్తం భౌతికమే. అది మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నా, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నా, కళ్ళు మూసుకొని తపస్సులో ఉన్నా, మీరు ఏది ఊహించుకుంటున్నా, ఏది భావించుకుంటున్నా, శబ్ద స్పర్శ రూప రసగంధములకు సంబంధించి మీ లోపలే మీరు మౌన శబ్దాలు, మౌన ఊహలు, మౌన దృశ్యాలు, అది మతం పేరు మీద, మార్గం పేరు మీద, దేవుడి పేరు మీద చేస్తున్నా కూడా అది భౌతిక ప్రక్రియ. లేదా కావాలంటే ఏం జరుగుతుంది అంటే అలాంటి కళ్ళ కనగలుగుతారు. ఇప్పుడు మామూలుగా మన కళ్ళు వస్తాయి చూడండి బోల్డ్ మందికి. మీ కళల్లో మీ దేవుడు ఉండొచ్చు, మీ గురువు ఉండొచ్చు, మీ జ్ఞాన గ్రంథం ఉండొచ్చు, మీరు ఊహించుకున్న లోకం ఉండొచ్చు, అంతే. దాన్ని మళ్ళీ ఆధ్యాత్మికం అనుకోబాకండి, అది మానసిక లోకమే, అదంతా మానసిక లోకం. అది కాదు ఆధ్యాత్మికత అంటే. నేను నన్ను కాసేపు వదిలేయటం, భౌతిక నన్ను, భౌతికమైన నన్ను నేను కాసేపు వదిలేయటం. అందుకని ఎన్నిసార్లైనా ఇది మీకు చెప్తానే ఉంటాయి. ఇది కావలసిన వాళ్ళే వినండి, అందరు రాబాకండి ఇందులోకి, అందరూ వినబాకండి, అసలు అందరూ వినొద్దు. ఎందుకంటే నిన్నెవరో కామెంట్ పెట్టారు, ఆధ్యాత్మికం అంటే చచ్చినట్టు బతకటం అనమాట అని కామెంట్ పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళకి అలా అర్థమైంది. అర్థం కాని వాళ్ళందరూ వినబాకండి, ఎందుకు మీ బుర్రలు పాడవుతాయి. నేను ముందే చెబుతున్నా,
నాది అర్థమైన వాళ్ళు మాత్రమే వినండి. నేను మిమ్మల్ని మీ అంతరంగంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. అలా నేను మిమ్మల్ని అసలు తీసుకెళ్ళను. ఎవరిని తీసుకెళ్ళలేరు. మీకు ఇష్టమైతే మీరు వెళ్తారు. నేను నా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసుకుంటున్నాను. నేను నా భౌతికాన్ని కాసేపు ఆపుకొని ఆ భౌతిక నేను అలా ఉంచి ఆధ్యాత్మిక నేనేంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను. నా లోపల నేనేంటో, ఆ లోపల నేనేంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు లోపల నేను మనసులో ఉన్నవన్నీ ఏంటి, శరీరానికి సంబంధించిన అయినప్పుడు అవి భౌతికమే, బయటే ఉన్నాయి. అవన్నీ బయటే ఉన్నాయి. మొత్తం అప్పుడు మనం ప్రపంచంలోనే ఉన్నాం. అందుకని ముందేం చెబుతున్నామంటే, అసలు ముందు నేను అలా చూసుకొని ఆలోచనలు భావాలు చూసుకొని ముందు అందులో ఉన్న చెడు పోగొట్టుకో అని చెబుతున్నాం. అసలు అందులో ఉన్న చెడు పోగొట్టుకోవాలన్నా నీకు ఆధ్యాత్మిక పూర్ణత్వం, కనీసం అవగాహన అన్న కావాలి, జ్ఞానం. భౌతికంలోనే ఉండి భౌతికంలో చెడు అలా పోగొట్టుకుంటావు. నువ్వు ట్రై చేయాలి, ప్రయత్నించాలి. అందుకే నేను ఎందుకు మారలేకపోతున్నానని అడుగుతారు చాలామంది. చిన్న వదిలేయగలుగుతాం కానీ పెద్ద పెద్ద అన్నీ సత్యం కదా, నిజం కదా, ఈ డబ్బుని ఎలా వదులుతాం, ఈ కీర్తి ప్రతిష్టలు ఎలా వదులుతాం, ఏంటి ఎన్నున్నా. అందుకని ఇంకా లంచాలు ఆపరా, మోసాలు ఆపరా, తప్పులు ఆపరా. ఎందుకంటే ఎలా ఈ లేకపోతే ఎలా బతుకుతాం అనిపిస్తుంది. ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ ఆధ్యాత్మికతలోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఈ భౌతికత్వాన్ని ఎలాగైనా సరే నువ్వు కాసేపు వదలగలిగినప్పుడు. ఇది బలవంతంగా జరిగేది కాదు, అర్థం చేసుకుంటే జరిగేది. జానికి మహాత్ములు ఎన్నుకున్న మార్గం, చెప్పిన మార్గం, ప్రయత్నించి చేసిన మార్గం తపస్సు. తపస్సు అంటే ఏంటి? నాకు మెలకువలు ఎప్పుడు గుర్తుండేది ఏంటి? నా శరీరం. నేనంటే నేనే శరీరమే. అది తప్పేం కాదు, 100% నిజం. ఇంకా నా శరీరం అనగానే మిగిలిన వచ్చేస్తే ఇక నేను, నాది, నా వాళ్ళు, నాకున్న ప్రాపంచిక సంబంధ బాంధవ్యాలు, అలా లక్షల కోట్ల ఆలోచనలు సాగుతూనే ఉంటాయి మెలకువలో ఉన్నంతసేపు. అందుకని ఏం చేశారంటే కాసేపు అసలు ఈ నేను నాపేద్దాం. ఈ లక్షల కోట్ల సంబంధపు ఆలోచనలు వచ్చేదంతా భౌతికమే. కాసేపు అసలు ఈ ఆలోచనలు ఆపగలమా? నిద్రలో ఆగుతున్నాయి కదా. మనంతట మనం కాసేపు నేను ఈ శరీరం అనే భావాన్ని వదిలేయగలమా? ఈ మనసులో కలుగుతున్న భావాలని, శరీర సంబంధిత భౌతిక విషయాలని, ఆలోచనలను వదిలేయగలమా అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ కూర్చున్నారు. అది తపస్సు, అది ధ్యానం. అది స్టార్టింగ్లో కష్టంగా ఉండొచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాసేపు ఒక 5 నిమిషాలు మిమ్మల్ని మీరు మెలకువలో ఖాళీ చేసుకోండి. ఏం లేదు, బుర్ర ఖాళీ చేయండి. ఏం తీసుకోవద్దు అసలు. భార్య వద్దు, భర్త వద్దు, డబ్బులు వద్దు, విషయాలు వద్దు, మతాలు వద్దు, దేవుడు వద్దు, ఫిలాసఫీలు వద్దు, తత్వం వద్దు, సాహిత్యం వద్దు, ఏ బంధం వద్దు. కాసేపు ఎంప్టీనెస్, ఖాళీ. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి కాసేపు. జస్ట్ 5 నిమిషాలు, 10 నిమిషాలు చాలు. అది తపస్సు. దానికి తపస్సు అని పేరు పెట్టారు. మామూలు భాషలో ఏం లేదు, ఖాళీ చేసుకోవడం. ఒక 5 నిమిషాలు మీరు దేనికి అంటుకోకుండా మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి. దేవుడికి అంటుకోవద్దు, మతానికి అంటుకోవద్దు, గురువుకి అంటుకోవద్దు, ఫిలాసఫీలకు అంటుకోవద్దు, మోక్షానికి అంటుకోవద్దు, అసలు దేనికి అంటుకోవద్దు. ఎందుకో తెలుసా? దేనికి అంటుకున్నా మీకు అభావాలు కలుగుతూ ఉంటాయి. అదే నిజం అనుకుంటుంటారు. మీరు దేవుడి పేరు మీద మతానికి అంటుకున్నది అదే నిజం అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతి భౌతికం. ఎందుకంటే అది బయటది. మతం బయట ఉంది, ప్రార్థనాలయాలు బయట ఉన్నాయి, గురువులు బయట ఉన్నారు, గ్రంథాలు బయట ఉన్నాయి. నువ్వు ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లోకి వెళ్ళిపోతావు. కాదు, నీలో నీకు ఒక ఆవిష్కారం జరగాలంటే, నీలో నీకు ఒక సత్య జ్ఞానం అర్థం అవ్వాలంటే నువ్వు ఏది బయట నుంచి భావించుకుందో లోపలికి తీసుకెళ్ళకో. అందుకని లోపల ఖాళీ చేసి అది ఎంతసేపు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట చాలు. ఏమి మొత్తంగా ఖాళీ చేయక్కర్లా. మళ్ళీ మామూలుగా నీ బతుకు నువ్వు బతుకే. ఎందుకంటే శరీరం ఉన్నంత కాలం భౌతికం అవసరమే, కుటుంబం అవసరమే, మొత్తం అన్నీ అవసరం. ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ అవసరమే కదా అని ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు జీవించి తప్పులు చేస్తే దాని ఫలితాలు అనిపిస్తావు. అయ్యే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. అవసరాలను ధర్మంగా బతుకు. అది బాహ్యంగా ప్రపంచం ఏర్పరిచిన అంటే మనం పెట్టుకున్న రూల్స్, అంతర్గతంగా నీ లోపల చెప్పబడుతున్నటువంటి బుద్ధి అనే ఒక జడ్జి నీలో కూర్చొని చెబుతున్న రూల్స్ బాహ్యంగా పాటించు. భౌతికంలో అన్ని పాటించాల్సిందే. ఎందుకని ఇవన్నీ క్రియలు చేసేటప్పుడే వస్తాయి.
ఇప్పుడు బుద్ధి ఇది తప్పు రైట్ అని ఎప్పుడు చెప్పుద్ది? నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు, ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, అంటే నువ్వు భౌతికంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు. అసలు నువ్వు భౌతికంలోకి వెళ్ళినప్పుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, మనసు పని చేయాల్సిన అవసరం లేదు, శరీరం కదలాల్సిన అవసరం లేదు. నిద్రలో ఏదైం జరగట్లేదుగా. అది తపస్సు, అది ధ్యానం. దానికి తపస్సు ధ్యానం అనే పేర్లు కూడా తీసేయండి, ఎందుకంటే అవి రకరకాల వంకలు తిరిగిపోయినాయి. అలా నేను ఎవరిని తప్పు అంటలేదండి, మీకు అర్థం అవడానికి వాడే పదజాలం ఇది. నేను ఇప్పుడు మరి ఎవరికేం అర్థమైందో నిన్న కామెంట్ పెట్టారు, నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. అసలు ఇలా అర్థమవుతుందని నేను చెప్పింది. నేను ఇలా అర్థమవుతుందో వీళ్ళకి ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే చచ్చినట్టు బతకడం అన్నమాట అని పెట్టారు అంతే కామెంట్ ఒక్కలైనా. మీరు కామెంట్లు ఎత్తుక్కుంటా పెట్టిన వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళకి పాపం అలా అర్థమైంది. ఆధ్యాత్మికత అంటే చచ్చినట్టు బతకటం కాదు. మధ్యలో అది కూడా మీకు ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. ఆధ్యాత్మికత అంటే అందంగా బతకటం, ఆనందంగా బతకటం. భౌతికంలో అసలు నేను సుఖపడద్దని ఎవరు చెప్పారు? భౌతికం నిజమే, నేను ప్రతి దాంట్లో చెబుతున్నా. అసలు భౌతికాన్ని అశ్రద్ధ చేసుకోబాకండి. వాళ్ళు వెంటల్లో పాపం ఏదో ఒక శీర్షిక వింటారు, ఒకటో రెండో వింటారు. 1500 పైన శీర్షికలు ఉన్నాయండి, దాటిపోయినాయి. మీకు నిజంగా ఆధ్యాత్మిక చదువుకోవాలనిపిస్తే వినండి, ఏముంది, మీకు ఉపయోగమే, నాకేం ఉపయోగం. చక్కగా వినండి. ఆధ్యాత్మికానికి ఆధారమే భౌతికం. ఆ పేరుతో కూడా ఒక శీర్షిక చెప్పే మొన్న మధ్య వచ్చింది. ఆధ్యాత్మికానికి భౌతికమే ఆధారం అని. భౌతికం లేకపోతే ఆధ్యాత్మిక అలా తెలుసుకుంటాం, ఈ శరీరం లేకపోతే. కానీ మళ్ళీ అక్కడ బోల్డ్ ఉన్నాయి. కానీ అన్నప్పుడు ఏంటి? తప్పులు చేస్తే శిక్షలు అనుభవిస్తున్నావు కదా, అందుకని ఎందుకు శిక్షలో కష్టాలు బాధలు కన్నీళ్ళు ఎందుకు? అవి పడబాకని చెబుతుంది ముందే. నువ్వు ఇప్పుడు చెయ్యి కాలు చేసుకున్నాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏంటని, ఆకులు పట్టుకోవటం ఏంటంటే పూర్వకాలంలో ఈ పసర వైద్యాలు, ఈ ఆయుర్వేద వైద్యాలు ఆకులు ఆటితో కట్టులేసేవాళ్ళు. అందుకని చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏంటని సామెత వచ్చింది. ఇప్పుడు చేతులు కాల్చుకున్నాక ఇంకా ఏంటి, నువ్వు ఎంత వైద్యం చేయించుకున్న ఉపయోగం? చెయ్యి కాలక ముందే కాలుతుంది, నొప్పు పట్టుకోబాక అని చెప్పేది ఆధ్యాత్మికత చెబుతుంది. తప్పులు చేయకు, ఇబ్బంది పడతావో, అది భౌతికంలో చెప్పబడిన విషయం. అది భౌతిక జ్ఞానమే, అది ఆధ్యాత్మికం కూడా కాదు. ఎందుకని నువ్వు భౌతికంలో చేసే పనిలేక అవన్నీ చెయ్యి కాలేదు శరీరానికేగా. ముందు అలా ఉంటే నువ్వు ఆధ్యాత్మికానికి రాగలుగుతావు, అసలు నీ లోపలికి నువ్వు వెళ్ళగలుగుతావు. పైగా నువ్వు ఇక్కడ బతికినన్నాళ్ళు కూడా మరి సుఖంగా బతకాలి, అందుకని బతకాలి. అందుకని అంతే తప్ప ఆధ్యాత్మికంగా బతకటం అంటే చచ్చినట్టు బతకటమేనా? చచ్చినట్టు ఎవరు బతకమన్నారు? సుఖంగా బతుకు, వివాహాలు చేసుకో, చక్కని భార్య భర్త జీవిత భాగస్వామితో సంతోషంగా సుఖపడు, పిల్లల్ని కను ఆనందంగా పెంచుకో. వాళ్ళనెత్తిని చేయబెట్టి వీళ్ళనెత్తిని చేయబెట్టి ఊరోళ్ళ సంబంధం ఎత్తుకొచ్చి నా పిల్లల్ని నేను పెద్ద చేసుకుంటాను, మేము సుఖపడిపోతాం, మా భార్యాభర్తలు ఊరోళ్ళందరినీ ముంచేస్తామంటే నువ్వు మునిగిపోతావని చెబుతుంది అంతే సత్యం. ఎందుకంటే చరిత్ర అది, ఆధ్యాత్మికం కూడా కాదు, అది భౌతిక సత్యమే. భౌతిక సత్యమే మంచి అనేది. మంచిగా జీవిస్తేనే ఆధ్యాత్మికానికి దారి ఉంటుందని చెబుతా చాలాసార్లు. భౌతిక ఆచరణలో ఆధ్యాత్మిక పరమైన వ్యక్తి ఏంటి ఆచరించగలడంటే మంచిగా జీవించటం అంతే. ఆ చేతకాందానం చచ్చినట్టు జీవించడం కాదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు భార్యాభర్తలకు గొడవ వచ్చింది అనుకోండి, ఫోన్లో ఎవరో ఒకళ్ళు కొంచెం తగ్గండి అన్నాం అనుకోండి, చచ్చినట్టు బతకడమేనా అంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు తగ్గిపోతే అలా. ఎక్కడైనా కొంచెం మంచిగా ఉండండి, కొంచెం మీరే సర్దుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మోసాలు చేయకండి, అన్యాయాలు చేయకండి, అక్రమాలు చేయకండి, కొంచెం జాగ్రత్తగా మీ పిల్లల్ని చూసుకోండి, ఇలాంటివి చెప్పినప్పుడు చచ్చినట్టు బతకడమేనా, మేము తగ్గడమేనా అంటే దానికి అర్థం ఉందా అన్న? ఎప్పుడూ ఎక్కడైనా సరే మంచిగా ఉండేవాళ్ళు సేఫ్గా ఉంటారు, అందుకని చెబుతారు. కాదు ఘర్షణలు పడండి, వెళ్ళి చచ్చినట్టు ఉండడమేనా అనుకుంటే ఎందుకు? గొడవలు పడండి, గోళాలు పడండి, కొట్టుకోండి, తిట్టుకోండి, దాని పర్యవసానాలు అనుభవిస్తాం. ఆధ్యాత్మికత సుఖపడమని చెబుతుంది, బాగా సుఖపడమని చెబుతుంది. ఎవరు బాగా సుఖపడగలరు? మంచివాళ్ళు. మంచి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మంచి వాళ్ళకి కుటుంబంలో ఘర్షణలు ఉండవు, కలహాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, బాధలు ఉండవు, అందుకని జీవితం హాయిగా సాగిపోద్ది. మంచి వాళ్ళకి బయట ప్రాపంచిక విషయాలలో, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో గొడవలు ఉండవు, గోళ్ళు ఉండవు, మోసాలు ఉండవు, మంచివాళ్ళు కదా. కాబట్టి బయట అందరూ మంచిగా ఉంటారు, మనసు మంచిగా ఉంటుంది, బుద్ధి మంచిగా ఉంటుంది, ఆలోచన మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనసు కూడా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతుంది, బాగా సుఖపడతావు కదా.
కాదండి నేను డబ్బు ఎక్కువ ఉంటే బాగా సుఖపడతాను, భోగాలు ఎక్కువ ఉంటే బాగా సుఖపడతాను, సౌకర్యాలు ఎక్కువ ఉంటే బాగా సుఖపడతానని తప్పులు మోసాలు చేసావనుకో, వాటిని కవర్ చేసుకోవడానికి బోల్డ్ తప్పులు మళ్ళీ చేయాలి. అవి నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా బయట సమాజం నుంచి నీకు బోల్డ్ ఘర్షణలు తెచ్చి నేను ఎత్తిన పడేస్తూ ఉంటావు రోజు. నువ్వు చేసినవి అప్పుడు నీకు శాంతి ఎందుకు ఉంటుంది? అందుకనే ఆధ్యాత్మికత అంటే చచ్చినట్టు బతకడం కాదు, నీరసంగా చేతకాంతనంగా బతకడం కాదు. మీదకి సమస్యలు తెచ్చుకోకుండా, ఎవరి మీదకి సమస్యలు విసిరేయకుండా నీ బ్రతుకు నువ్వు హాయిగా బ్రతుకు, మంచిగా బతకడం అంటే, ధర్మంగా బతకడం అంటే. లేకపోతే పోలీసులు, చట్టాలు, న్యాయస్థానాలు, కోర్టులు, మిలిటరీలు మనుషులు ఎందుకు పెట్టుకున్నారు? అంత ధర్మంగా మంచిగా హాయిగా సుఖంగా ఉండాలని రక్షణకు పెట్టుకున్నారు. ఎందుకని? చెడు మనుషుల్లో ఉంది కాబట్టి. ఆ చెడును వాడబాకనే చేతకాంతనం కాదు, అది కూడా తెలుసుకోండి. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం భౌతికంలోనే తిరుగుతున్నాం, భౌతికంలోనే ఉన్నాం. లోపల ఆలోచనలు ఏదైనా పదార్థతత్వం మీదే సాగుతున్నాం, అది అంతా నిజమే. కానీ ఈ పదార్థతత్వానికి అతీతంగా లోపల ఇంకో నేనుంది నీకు. ఆ నేనే నిన్ను నడిపిస్తుంది. అది నీకు తెలియాలి అంటే నువ్వు నిన్ను ఖాళీ చేసుకోవాలి, ఎంటీ చేసేయి. నీ మైండ్ మొత్తం ఖాళీ చేసి పారే. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కర్లా. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోగలవా కాసేపు? అది అసలు నిజమైన ప్రయత్నం. ఏమవుద్ది ఖాళీ చేసుకుంటే? అసలు ఖాళీ చేసుకుంటే ఏమవుతుంది అంటే నీలో జ్ఞాన ఆవిష్కారం జరుగుతుంది, అది నీకే తెలుస్తుంది. ఆ ఖాళీ ఏంటో తెలియాలి, ఆ ఖాళీ నీకు తెలుస్తుంది. ఖాళీ అర్థమవుతుంది, నిశ్శబ్దం అర్థమవుతుంది, మౌనం అర్థమవుతుంది, నువ్వు నీకు అర్థమవుతావు. ఇప్పటి వరకు పదార్థతత్వంతో కూడిన, శరీరంతో కూడిన భౌతికమే అర్థమవుతుంది నీకు. ఆ భౌతికంలోనే మతాలు, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు అన్నీ ఏర్పాటు చేసుకొని అదంతా ఆధ్యాత్మికమని భావించుకొని భ్రమలు కల్పించుకుంటున్నాం. అంటే ఎవరి కుటుంబ జీవితాలకు వాళ్ళకి ఆశలు, కోరికలు, భయాలు, బాధలు, భ్రమలు ఎన్నుంటాయి చూడండి, ఇల్యూషన్స్ అంటారు. అలా ఆధ్యాత్మిక దేవుడు అనే పేరు మీద కూడా ఇల్యూషన్స్, భ్రమలే కల్పించుకున్నాం. ఎందుకని? సత్యం అయితే ఇన్ని రకాలుగా ఉండదు, ఒకలానే ఉంటుంది. ఇన్ని మతాలు ఉండవు, ఇన్ని మార్గాలు ఉండవు, ఎంతమంది దేవుళ్ళు ఉండవు, ఇంత గజిబిజులు ఉండవు, ఇంత గందరగోళాలు ఉండవు. అలా నేను వేటిని తప్పంటలు, అవన్నీ మనిషిని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు. వాటిల్లో పడి ఇరుక్కుపోబాకు, వల్ల ఇరుక్కుపోయినట్టు అయిపోద్ది. ఒక వల విసిరేస్తే చేపలు పడినాయి, ఆ వల్లోంచి బయటకు ఎక్కడికి వెళ్తాయి? వాటి ప్రపంచం అంతా వల్లనే. ఒక ఆక్వేరియంలో చేపలు పెడతారు, ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఆక్వేరియమే మహాసముద్రం అనుకుంటూ ఉంటాయి, నూతిలో కప్పల. అలా లేదు జ్ఞానం, అనంతంగా ఉంది. అది నీకు తెలియాలి అంటే ముందు నువ్వు నేను ఖాళీ చేయాలి, అది తపస్సు. ఖాళీ చేస్తే నీకు అర్థమవుద్ది, నీలో ఆవిష్కారం జరుగుతుంది. భౌతికంలో కూడా చాలా అవసరం. భౌతికంలో కూడా నువ్వు అసలు అన్ని ఖాళీ చేయటం అలవాటు చేసుకో. ఇప్పుడు నిద్రలో నిద్రపోతున్నాం కదా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా, నిద్రపోయి లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. కాసేపు చూడండి, మళ్ళీ అవన్నీ గుర్తొస్తుంటే ఇంక భారం మోస్తున్నట్టు ఉంటుంది. కానీ నిద్రలో భారం లేదుగా. అంటే ఏమైంది? వదిలివేయబడింది, అన్నింటినీ వదిలేయటం జరిగింది. నేనుని మొత్తంగా సంపూర్ణంగా నేననేటువంటి ఆ మొత్తం బాక్స్ని తీసుకెళ్లి పక్కన పెట్టేసి నిద్రలోకి పోయింది. మొత్తం అసలు నేననేది మాయమైపోయింది. మొత్తంగా డబ్బా మొత్తం ఎక్కడ బయట పారేశారు అంతే. ఎవరు పారేశారు? ప్రకృతి పారేసింది. మళ్ళీ మెలకువలో ఏం చేసింది? ప్రకృతి తెచ్చి ఆ డబ్బాని మన మీద పడేసింది. మళ్ళీ నేనని మొత్తం మోసుకుంటూ తిరుగుతున్నాం. ఓకే, అది జీవన విధానం, సృష్టి చేసిన ఏర్పాటు. ముందే చెప్పాక పరిమితులు, మొక్కకు పరిమితి ఉంది, జంతువులకు పరిమితులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న అన్నిటికీ పరిమితులు ఉన్నాయి. అలా మానవుడు పరిమితి అంతే, అది సృష్టి చేసింది. కానీ కాసేపు నువ్వు ఈ భౌతికం అనేటువంటి దాన్ని వదిలి నీ లోపలికి వెళ్ళి ఖాళీ చేసి కూర్చో. ఆ ఖాళీ చేసి కూర్చోవటం పేరు ధ్యానం, తపస్సు. ఆ పదాలు కూడా వాడద్దు మనం, ఎందుకంటే వాటికి మళ్ళీ బోల్డ్ పేర్లు పెట్టారు. మళ్ళీ అవి ఎలా చేయాలో కూడా వీళ్ళు చెప్పేశారు, ఏం ఊహించుకోవాలో కూడా చెప్పారు. మీరు ఏ లోకాలు తిరిగి రావాలి, మీకు ఏమేం కనపడతాయి, ఆ లోకాల్లో ఎవరెవరు కనపడతారు, సూర్యలోకం, చంద్రలోకం, సూక్ష్మ శరీర యానాలు, మహిమలు, మాయలు, వెలుగులు, అవన్నీ తయారు చేశారు. వేల లక్షల మార్గాలు వచ్చినాయి. అదంతా భౌతికమే, తయారు చేయబడిందంతా భౌతికమే. నువ్వు బయట నుంచి తెలుసుకొని నువ్వు లోపల ఊహించుకునేదంతా భౌతికమే.
ఏ ఊహ లేకుండా కూర్చోలేవా? ఖాళీ చేయకేస్తే అంతే, సింపుల్ అంతే. ఖాళీ చేయి, ఊహించుకో. ఊహలు వద్దంటలా ఈ ఒక్క విషయానికి. అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. ప్లస్ భౌతికంలో కూడా నీకు చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకో తెలుసా? స్ట్రెస్లు, డిప్రెషన్లు, ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఖాళీ చేయటం రాని వాళ్ళకి వస్తాయి. ఎక్కడికక్కడ విషయాన్ని అర్థం చేసుకొని కొంచెం దాన్ని ఖాళీ చేయటం నేర్చుకున్నారనుకోండి, కొత్తలో మొత్తం బుర్ర ఖాళీ చేయటం కష్టంగా ఉంటుంది. ఆలోచనలు రేగిపోతుంటాయి. కొత్తలో ఏ ధ్యానమనో లేకపోతే తపస్సనో లేదా ఈ మాటలని పోయి ఖాళీ చేద్దామనో పేరు పెట్టి కూర్చున్నాం అనుకోండి, అసలు శరీరాన్ని ఆపి కూర్చోగానే వేల లక్షల ఆలోచనలు మొదలైపోతాయి. ఆగవు అసలు. అదొక చిత్రం. అది చిత్రం కాదు, పాడు కాదు. దాన్ని అర్థం చేసుకోండి. శరీర పనితీరు. చాలా మంది ఏమండి, నేను అస్సలు బాబోయ్ నేను చేయలేకపోతున్నాను, ధ్యానం నా వల్ల కాదు, నేను కూర్చోలేను, పిచ్చెక్కిపోతుంది, వందల వేల ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అసలు భయం వేస్తుంది, బుర్రపాడైపోతుంది అంటారు. కాదండి. ఇప్పుడు ఒక పని చేయాలనుకోండి, పని చేయాలంటే ఏంటి? ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లోపల నుంచి అందాలు వచ్చి శరీరాన్ని తాకాలి. మెలకువ అంటే ఏంటి? నేను అనేది తాకింది జ్ఞానం. అప్పుడు నేను ఈ శరీరము అని తెలిసింది. జ్ఞానం తాకితేనే తెలిసింది. అక్కడి నుంచి నేనుకు సంబంధించిన అన్నీ ఇంకా జ్ఞానం కంటిన్యూ అయిపోతుంది. అలా మీరు ఏది చేయాలన్నా మీకు జ్ఞానం తాకాలి. జ్ఞానం తాకాలి అంటే ఏంటి? మీకు లోపల మానవుడిగా నేను ఈ శరీరం అన్న భావనలో మీరు ప్రపంచం నుంచి లోపలికి వేసుకున్న జ్ఞాన సంపద అంతా లోపల ఉంది. అందుకని మీరు పని చేస్తున్నారు, బండి తోలుతున్నారు అనుకోండి, బండి ఎలా తోలాలనే జ్ఞానాన్ని కంటిన్యూటీగా మీకు అందిస్తూనే ఉంది ఆలోచన రూపంలో. అందుకే మీరు డ్రైవ్ చేయగలుగుతున్నారు. అలా ఏ పని అయినా, ఫోన్ ఎలా మాట్లాడాలి, కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, మీరు చేసుకునే ఏ పని, నేను వంట ఎలా చేయాలి, స్నానం ఎలా చేయాలి, బట్టలు ఎలా కట్టుకోవాలి, ప్రతిదీ, ఇల్లు ఎలా ఊడ్చుకోవాలి, మొత్తం కంటిన్యూ అయిపోతుంది అది. అందుకని మీకు పనులు చేస్తున్నప్పుడు ఆ పనిలో నిమగ్నమైనటువంటి పనికి సంబంధించినటువంటి రిస్ట్రిక్టెడ్ ఆలోచనలు వస్తూ ఉంటే, ఒకవేళ ఏదన్నా ఒకటి రెండు ఎక్స్ట్రా వచ్చినా శరీరం పనిలో ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెడతారు కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. చాలాసార్లు చూడండి, మనం పరధ్యాస ఏంటి అంటుంటాం. అంటే ఒక పని చేస్తుంటే ఇంకో ఆలోచన వస్తుంది, కూరమాడిపోద్ది. అలా బండి వేసుకెళ్తుంటే ఏ ఆలోచనలు వచ్చి యాక్సిడెంట్ అయిపోద్ది. అలా అనేక రకాల తప్పులు ఇంకో ఆలోచనతో మనిషి ఈ పనిలో తప్పులు చేస్తూ ఉంటాడు. అలా వస్తాయి. కానీ పనుల్లో ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే పనికి సంబంధించిన ధ్యాస ఎక్కువ పెడతాం కాబట్టి దానికి సంబంధించిన ఆలోచనలు పనిలో నిమగ్నమై కాలక్షేపం అయిపోయినట్టు ఉంటుంది, మన కాలం గడిచిపోయినట్టు ఉంటుంది, అనేకంగా మన లోపల బాధ పెట్టినట్టు ఉండదు. ఎందుకంటే పనిలో శరీరం కలిసి కదులుతుంది అక్కడ జ్ఞానంతో. అంటే ఆలోచన శరీరం మిళితమై వెళ్తున్నాయి పనుల్లో, క్రియల్లో. అది ఎంత భౌతికం. ఇప్పుడు నేను వద్దని కూర్చున్నప్పుడు ఏమైంది? శరీరం ఆగిపోయింది, కూర్చుంది. లోపల దాన్ని కన్ఫ్యూజ్ అయింది. లోపలిది కన్ఫ్యూజ్ అయ్యి శరీరం ఇంతకు ముందు నుంచి ప్రపంచం నుంచి గ్రహించిన అన్ని విషయాలని చూపిస్తుంది. ఇచ్చేస్తావా, 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 ఎందుకు కూర్చున్నావు అని. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు దానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జ్ఞానం దాని లోపల లేదు. బయటకు సంబంధించిన జ్ఞానమే ఉంది. అన్నీ నువ్వు చేయటం, తినటం, తాగటం, బాధపడటం, బాధ పెట్టడం, అరవటం, కరవటం, లేదా ఎదుటోళ్ళు నిన్ను అరవటం, కరవటం, అలా నువ్వు పడే బాధలు, నువ్వు పెట్టే బాధలు, నీ సుఖాలు, నీ దుఃఖాలు, నీ ప్రయత్నాలు, ఇవే ఉన్నాయి లోపల జ్ఞానం అంతా. అందుకని నువ్వు కూర్చోగానే వాటిని అన్నింటినీ చూపిస్తుంది. కూర్చుని శరీరం కదుపుకున్నాడు అని. ఎందుకని మెలకువలో క్రియగా చేయాలి మనం, నిద్రలోగా క్రియ చెయ్యం మనం. అది అలవాటు మనసుకి. మనసుకి అలవాటు ఏంటంటే మనసు నిద్రపోతే తప్ప మనసులో ఉన్నదే జ్ఞానం, తెలిసింది. తెలియటం తెలిసిన విషయాలు, ప్రపంచ విషయాలు, దాన్ని మనసుని పిలిచాం. అది మెలకువలో ఉన్నంతసేపు దానికి ఏం తెలుసు? శరీరాన్ని కదపటమే తెలుసు, శరీరాన్ని పట్టుకొని బయటకు వెళ్ళటమే తెలుసు. అందుకని శరీరాన్ని కదపడానికి అవసరమైన అన్ని ఆలోచనలు చూపిస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. అది దాని పని. డ్రైవర్ అది, శరీరాన్ని నడిపే డ్రైవర్ అది. లేదు నిద్రపోద్ది, అంతే దానికి తెలిసింది. ఇప్పుడు మీరు మెలకువలో నిద్ర లేదు, నిద్రపోవట్లేదు, మెలకువ టైంలో మీరు కాదని కూర్చున్నారు, శరీరాన్ని కదపట్లేదు. అందుకని అది ఆలోచనలు ఇస్తుంది, దానికి అర్థం అవ్వక. అంతే, అంతకు మించి ఏం లేదు. అలాగే కొన్ని రోజులు కూర్చుంటే దానికి అర్థమవుతుంది. అంటే ఈ జ్ఞానం దానిలో ప్రవేశిస్తుంది. ఏంటి? ఎలా కూర్చునేది కూడా జ్ఞానమేగా. నేను ధ్యానం చేసుకుంటున్నాను, నేను తపస్సు చేసుకుంటున్నాను అనేది కూడా జ్ఞాన రూపంలో లోపలికి వెళ్ళాలిగా. అది కూడా భౌతిక ప్రక్రియగా కూర్చున్నాంగా మనం. అప్పుడు ఈ జ్ఞానం లోపలికి వెళ్ళి మనసుని
దానికి అర్థమయ్యేంత వరకు మనసుకు చెప్పాలి, మనసుకు అర్థం అవ్వాలి. అర్థమయ్యేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి ఆగకుండా. ఏమని ఇలా కూర్చున్నప్పుడు నువ్వు కదపక్కర్లేదు, నిద్రాస్థితిలో నువ్వు నిద్రపోయినప్పుడు ఎలా అయితే కదపలేదో, శరీరం కదలలేదో, ఇప్పుడు కూడా అంతే. ఇలా కూర్చున్నప్పుడు కదపకో, ఇంకా నాకేం చెప్పకో. నేను ఇవన్నీ ఒకసారి వదిలేయాలనుకుంటున్నా, నేను మొత్తంగా నేననే భావాన్ని వదిలేయాలనుకుంటున్నా, ఖాళీ చేయాలనుకుంటున్నా నన్ను అనేది దానికి అర్థం అవ్వాలి. అది ఖాళీ చేయటం. అర్థం అవ్వాలంటే ఎవరున్నారు అక్కడ? మీకు మీరే చెప్పుకోవాల్సింది. శరీరం మీరే, మనసు మీరే, బుద్ధి మీరే, ఇప్పుడు వింటున్నది మీరే. ఇప్పుడు చదువుతున్నాకే ఇవన్నీ, వింటున్న మీకే ఇవన్నీ. అంతమంది ఎవరున్నారు అక్కడ? అయితే మనలో ఉన్న శక్తి యొక్క గొప్పతనం అది. అది అన్ని రకాలుగా పనిచేయగలదు. అదే మన ప్రాణశక్తి. మళ్ళీ ఇన్ని రకాలుగా పనిచేస్తూ శరీరంతో కలిసినప్పుడు ఇన్ని రకాలు అవుతుంది. శరీరంతో కలిసినప్పుడు పంచేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి లక్షల విషయాలను చేసుకుంటూ మనసు బుద్ధిగా తయారవుతుంది. అదే మనసేమో గ్రహించిన విషయాలు, దేశకాల పరిస్థితులను బట్టి, మానవ ధర్మాలను బట్టి, మానవ లోకాన్ని బట్టి నేను మనిషిని అనే విషయం నాకు తెలుసు కాబట్టి విచక్షణ జ్ఞానంగా కూడా పనిచేస్తుంది. అదే బుద్ధిగా. ఆ శక్తి యొక్క లక్షణాలు అవన్నీ. శరీరాన్ని కదిపేదే, శరీరాన్ని కదిలించి అనుభవించేదే, అనుభవించిన వాటిని దాచుకొని మనసుగా తయారయ్యేదే. ఆ మనసు చేస్తున్నటువంటి మళ్ళీ అనుభవిద్దాం, మళ్ళీ కదులుదాం అన్నప్పుడు బుద్ధిగా ఇది తప్పు రైట్ అని చెప్పేది అదే. ఎందుకని మొత్తం దానికి తెలుసు కనుక, అది గ్రహించింది కనుక. నేను మనిషిని, నాది మానవ లోకం, నేను చేస్తున్న పనులు నా చుట్టూ మానవ లోకంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, దానికి తెలుసు కనుక. అదే జ్ఞానం అక్కడ. ఇప్పుడు నేను ఖాళీ చేయాలనుకుంటున్నా మొత్తం ఈ జ్ఞానాన్ని, మనసుని, బుద్ధిని, శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నా. కాసేపే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుంటే ఒక ఆవిష్కారం జరుగుతుంది లోపల. ఎందుకని ఇప్పుడు ఖాళీ చేసేది ఏంటి? మనసుని, బుద్ధిని, శరీరాన్ని. దీన్ని నిద్రలో కూడా ఖాళీ చేస్తున్నాగా, అది ప్రకృతి చేస్తుంది. మరి మనకి అక్కడ ఏం తెలియట్లే, అంటే ఆవిష్కారం అక్కడ ఏముందో తెలియట్లే. ఇప్పుడు ఆ నిద్ర అనే స్థితిలో ఏముందో తెలియాలంటే దాన్ని మెలకువలో చేయాలి, అక్కడ ఆవిష్కారం జరుగుతుంది. అందుకని ఖాళీ చేయటం నేర్చుకోండి. అయితే ఇది భౌతికంగా కూడా ముందు అలవాటు అంటున్నా. అసలు ఖాళీ చేయటం అనే ప్రాసెస్ ముందు ఎంత ఉపయోగం భౌతికంలో అంటే డిప్రెషన్లు ఉండో, బాధలు ఉండో, స్ట్రెస్లు ఉండో, ఒత్తిళ్ళు ఉండో. ఎందుకని ఖాళీ చేయలేనప్పుడు ఇవన్నీ వస్తాయి. ఖాళీ చేయగలిగితే ఇప్పుడు నిద్రలో అన్నీ మర్చిపోయారుగా, డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, ఒత్తిడి లేదు, మర్చిపోయాంగా. కాసేపు ఎట్టగొట్టు అటుకొట్టుకు ఇటుకొట్టుకు పడుకున్నాం, మొత్తానికి మర్చిపోయాంగా. మళ్ళీ మెలుగు రాగానే ఇవన్నీ మోస్తుంటాం. అది మంచి అయినా చెడైనా. ఖాళీ చేయటం మీ అంతటి మీరు నేర్చుకుంటే ఆ ఖాళీ చేయటం అనే ప్రాసెస్ ఆధ్యాత్మికత. ఖాళీ అయితే అంటే ఖాళీ చేయటం కూడా భౌతికమే, విషయాలకు చెప్పుకుంటున్నాం అంతే. ఏమంటే అందులో అలా చెప్పారు, ఇందులో ఇలా చెప్పారని మళ్ళీ నన్ను ప్రశ్నలు వేసి మీ బుర్రపాటు చేసుకుని నా బుర్రపాటు చేయకండి. చెప్పిన విషయంలో మంచిని అర్థం చేసుకోండి. అంటే నిన్న మళ్ళీ ఈ కామెంట్స్లో, నిన్న మొన్న 2-3 రోజుల్లో కామెంట్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు, మీరు చెప్పే శీర్షికలు బాగానే ఉన్నాయండి, అర్థమవుతున్నాయి, కొంచెం శీర్షిక తక్కువ సమయంలో పెడితే ఎవరికైనా దీన్ని ఫార్వర్డ్ చేయటానికి, పంపించడానికి వీలుగా ఉంటుందని ఒక సలహా ఇచ్చారు. తక్కువ సమయంలో కాదు, 1500 శీర్షికలు చెప్పినా ఎవరికేం అర్థం అవ్వాలా, నాకేం అర్థం అవ్వాలా. 35 ఏళ్ల నుంచి నేను చదువుకుంటున్నా, నాకేం అర్థం అవ్వాలా. ఆ స్థితిని పొందాలా. అర్థం అవ్వలేదండి ఏంటి? స్థితిని పొందాలా. ఇలాంటి శీర్షికలు లక్షల లక్షల కోట్లు కోట్లు మహాత్ములు చెబుతున్నారు. 32,000 శ్లోకాలతో వశిష్ఠ గీతం రాశారు. అది ఇంకా ఎక్కువ తెలియదు. 1,00,000 శ్లోకాలతో మహాభారతం రాశారు. ఎన్నెన్ని గ్రంథాలు, కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి. కోట్ల కోట్ల పేజీలు జ్ఞాన గ్రంథాలు చెప్పారు. మనుషులకు అర్థమైందా? సూక్ష్మంలో మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా నేను అసలు ఇంత చెప్పాలంటే నేను దాన్ని బుర్ర పిక్కొని చెప్పాలి తప్ప నేను ఇంత చెప్పేయగలనని నాకు వచ్చా? కుదించి చెప్పాలంటే 4 ముక్కల్లో మంచిగా ఉండండి అని ఒక కథ చెప్పే ఉదాహరణ చెప్పేయచ్చు, అంతే ఏముంది. కానీ ఇది ఆధ్యాత్మిక చదువే. ఎంత చదివినా పూర్తి అవట్లేదు కదా, నాకేవలా. సరే పోనీ ఆయన చెప్పిన ఆయనది బాగానే ఉందనుకోండి, వదిలేండి. ఆయన దాని అభిప్రాయం అలా చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయనే ఇంకొక కామెంట్ పెట్టారు ఏంటంటే, నేను ఇంతకు ముందు శీర్షికల్లో ఎక్కడో మాట్లాడినప్పుడు అసలు ఈ మతాలు, గురువులు, సంస్థలు, విధానాలు ఇవన్నీ వీటి గురించి చెబుతూ
అండ్ ప్రజలందరి దగ్గర నుంచి డబ్బులు పోగేసుకుని అసలు ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థ పెట్టినా, ఏ గురువు అయినా, ఏ మహాత్ముడైనా, ఏ మతమైనా, ఏ ప్రార్థనాలయమైనా ప్రజల నుంచి డబ్బులు తీసుకునేక చేయాలి. ఇప్పుడు ప్రజలందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతో మీ సంస్థ పేరు మీ పేరు పెట్టుకొని మీరు మంచి పనులు చేయటం ఎందుకు? ప్రజల్నే వాళ్ళ దగ్గరే మంచి పనులు చేసేయమంటే అసలు ప్రజలందరూ మంచోళ్ళు అయిపోతారు కదా అని చెప్పే ఉదాహరణకు నేను అంటే అలా మాట్లాడా ఒక శీర్షికలో. దానికి ఆయన కామెంట్ ఏం పెట్టారు తెలుసా? రామకృష్ణ మిషన్ లాంటివి ఎన్నో ఎంతో మందికి మేలు చేస్తూ ఉండి ఆ మేలు జరుగుతూ ఉంది కదా, అన్ని సంస్థలని మీరు ఒకే రకంగా ఒకే గాడిని కట్టేసి చెప్పకూడదు, మంచి సంస్థలు కూడా ఉంటాయని. అసలు నేను ఏ సంస్థ చెడ్డది, ఏ సంస్థ మంచి అంటలా. నువ్వు 1,00,000 మంది దగ్గర, మళ్ళీ అర్థం చేసుకోండి, నేను ఎవరిని తప్పంటలే. అసలు నువ్వు 1,00,000 మంది దగ్గర, 1,00,00,000 మంది దగ్గర, కోటాను కోట్ల మంది దగ్గర అనాదిగా జరుగుతుందిగా, తరాలు మారిపోతున్నా డబ్బులు తీసుకొని నువ్వు నీ సంస్థ తరపున నీ సంస్థ పేరుతో నువ్వు నీ బొమ్మలు చూపించుకొని, నీ మతందో, నీ దేవుడిదో, నీ గురువుదో, నీ సంస్థ పేరో బొమ్మలు చూపించుకొని నువ్వు మంచి పనులు చేయటం ఎందుకు? మనుషులందరికీ మంచి నేర్పి వాళ్ళనే వాళ్ళ ఇళ్ల దగ్గరే ప్రతి వ్యక్తిని మంచి చేయమని చెప్పొచ్చు కదా అంటున్నా నేను అందులో ఎక్కడ సంస్థలను తప్పు చేయలే. పాపం అది పెట్టాడు ఆయన నాకు. అంటే అందరికీ వైపరీత్యంగా నెగిటివ్గా అర్థం చేసుకోవటం అనే కోణమే ఉంది తప్ప అందులో మంచి ఎలా తీసుకోవాలని తెలియట్లే. అదే ఆధ్యాత్మికత అంటే. భౌతికం అంటే ఇదే. ఏది చెప్పినా అందులో బొక్క ఎత్తకటమే భౌతికం. ఎందుకంటే నేను బయట ఉంటాను ఎప్పుడు. నేను రామకృష్ణ మిషన్ తప్పని ఎందుకంటే అసలు ఏ గురువు తప్పు కాదు, అందరూ మంచివాళ్ళు, అన్ని మతాలు మంచివే, అందరు గురువులు మంచివాళ్ళు, అన్ని విధానాలు మంచివే. కానీ అన్నింటిలోనూ చెడ్డోళ్ళు ఉంటారు. అసలు ప్రతి మనిషిలో, ఒక్క మనిషిలోనే మంచి చెడు కలిసి ఉంటుంది. పూర్ణత్వంగా ఎవరు ఉండరు. అసలు శాస్త్రాలు మహాత్ములు ఆధారత ఏం చెబుతున్నాయంటే పూర్తి మంచోళ్ళు భూమి మీద అసలు పుట్టరు. అసలు భూమి మీద పుట్టరు వాళ్ళు, ఈ లోకమే కాదు వాళ్ళది. సంపూర్ణమైన మంచోళ్ళు దేవుళ్ళు దేవతలుగా వెళ్తారని చెబుతున్నాయి. సంపూర్ణమైన చెడ్డోళ్ళు అసలు మనుషులుగా రారు, జంతువులుగా పుడతాయని చెబుతున్నాయి. అంటే మానవుడి కంటే కిందయ్యి, మానవుడి కంటే పైనయ్యి. మానవుడుగా మంచి చెడులు రెండు కలిసి ఉన్న వాళ్ళు మానవులుగా ఉంటారు. ఇక్కడ ఈ మానవ లోకంలో వీళ్ళకి ఇవ్వబడిన అవకాశం ఏంటంటే మంచిని సంపూర్ణంగా పెంచుకొని చెడును పోగొట్టుకొని తాను అనంత ఆత్మశక్తిని తెలుసుకుని ఆ దైవత్వాన్ని పొందుతాడు. దైవత్వము అంటే ఒక రూపం కాదు. దైవత్వం అనేది మీరు ఏర్పరుచుకున్న, మీరు భావించుకుంటున్న రూపం కాదు. అనంత విశ్వశక్తిని దైవత్వం అని పిలిచారు. దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, దాన్నే ఆత్మశక్తి, బ్రహ్మము అన్నారు. అదే జ్ఞానము, అదే జ్ఞానశక్తి కూడా. అందుకని జ్ఞానం పరిమితం కాదు, అపరిమితం. అయితే శరీరం ద్వారా, భౌతికం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా మనం పోగేసుకున్న జ్ఞానం పరిమితం. ఎప్పుడు పరిమిత భావనలో ఉండిపోతున్నాం, నేను, నాది, నా వాళ్ళని. అందుకని దాన్ని కాసేపు ఖాళీ చేస్తే ఆ ఖాళీలో అపరిమిత జ్ఞానం ఏదుందో అది నీకు అర్థమవుతుంది. ఖాళీ చేయకుండా ఎలా అర్థమవుతుంది? ఆవిష్కరణ జరుగుతుంది అక్కడ. ఒక అద్భుత ఆవిష్కరణ ఉంది అక్కడ. అక్కడ దాకా నువ్వు వెళ్ళాలి. పోనీ ఆవిష్కరణ ఏంటంటే అది అనుభవం నువ్వు పొందాలి. ఒకళ్ళు చెబితే కుదిరేది కాదు. అది ఆవిష్కరణ ఏంటో నీకు కదా తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎవరికాళ్ళకే తెలుస్తుంది. అది నోటి మాటలతో చెప్పేది కాదు. అసలు అనిర్వచనీయము, అఖండము, అనంతము, అమాంగమానస గోచరము. మౌనాన్ని ఎలా చెబుతాం? నిశ్శబ్దాన్ని ఎలా చెబుతాం? ప్రశాంతతను ఎలా చెబుతాం? అందుకని నెత్తి నోరు కొట్టుకొని అదే శీర్షికలు ఆధ్యాత్మిక చదువుని ఎలాగోలా అర్థమయ్యేలా ప్రయత్నిస్తున్నా చెబుదామని. చెబితే అందులో బొక్కలు ఎత్తుక్కొస్తున్నారు. నేను ఎందుకంటే రామకృష్ణ పరమహంస అనే మహానుభావుడిని అసలు ఎన్నిసార్లు చెబుతాను, ఆయన పాద ధూళికి పనికిరాను. నేను సంస్థలు తప్పు చేస్తానని అసలు నేను అంటలా. అసలు మనుషుల్ని మంచివాళ్ళు చేసేయచ్చు కదా మనం అంటున్నా. మనం అటువైపు మనిషిని మంచివాడిని చేసేయచ్చు కదా అంటున్నా. వాళ్ళే వాళ్ళ ఇంట్లో కూర్చొని మంచి పనులు చేసేయచ్చు కదా, మనం డబ్బులు తీసుకోవటం ఎందుకు, మనం ఆ డబ్బులు తీసుకొని చేయటం ఎందుకు అంటున్నా. ఆ విధానం మంచిదా చెడ్డదా అనేది అసలు నేను అంటలా. అంటే ఊరుకునే విషయం వచ్చినప్పుడు క్లారిఫికేషన్ వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నా. ప్రపంచంలో అందరూ మంచోళ్ళే, అన్ని విధానాలు మంచివనే కదా మొదలెట్టుంటారు. అని అన్నింటిలోనూ దొంగలు ఉంటారు. ఎందుకంటే మనిషిలోనే మంచి చెడు కలిసి ఉన్నాయి. అందుకని నువ్వు ఎప్పుడు ఎక్కడ మోసపోతావో, ఎక్కడ మోసపోకుండా ఉంటావో అది నువ్వు చూసుకోవాలి.
ఫలాంది మంచిది ఫలాంది చెడ్డదని వివరించడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ ప్రతి దాంట్లోనూ మంచి చెడు కలయిక ఉంటుంది. నేను వీలున్నంత వరకు ఎన్నుకొని ప్రపంచం చేత ఎటువంటి చెడు ముద్ర వేయించుకొని మహాత్ముల పేర్లు చెబుతున్నాం. రమణ మహర్షి అని, రామకృష్ణ పరమహంస అని. ప్రపంచంతో అస్తవ్యస్తమైన ముద్రలు వేయించుకొని చలామణి అవుతున్న గురువులు చాలా మంది ఉన్నారు. చెడు ముద్రలో ఉన్నాయి, మంచి ముద్రలో ఉన్నాయి. అసలు ఈ గొడవ అంతా మనకెందుకు? మన గురించి కదా. ఇంతకీ ఇది ఆధ్యాత్మిక చదువు మన గురించి కదా. ఇప్పుడు ఆ మహాత్ములందరూ చెప్పారు, ఈ సంస్థలన్నీ చెబుతున్నాయి, ఈ మతాలన్నీ చెబుతున్నాయి, ఈ జ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఎవరికి చెబుతున్నాయి? ఎవరి గురించి చెబుతున్నాయి? ఏమని చెబుతున్నాయి? చెప్పేది నీకే కదా, నీకు నాకే. అవి చెప్పేది మనుషులకే. మనుషులంటే ఎవరు? నువ్వు నేనే. మన లోపల మనం వెళ్తేనే, అది భౌతికమైన మంచిగా ఉంటేనే, ఆధ్యాత్మికమైన లోపలికి వెళ్తేనే అది మనకే కదా బోధలు చేస్తుంది. అందుకని ఆ వక్రతని వదిలేయండి. మీరు వక్రతలోకి వెళ్ళినా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కానీ మళ్ళీ మీకు ఎంత చెప్పినా తప్పుగానే అర్థం చేసుకునేవాళ్ళు దయించిన వినకండి. మీరు నాకు చెప్పాలని ప్రయత్నించారనుకోండి, నేను అసలు ఎవరిని అనాలంటలేదుగా. మీరు ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాసది. నాది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే వినండి. నాది మీకు ఎక్కడ ఏ కొంచెం తప్పుగా వినిపించినా నేను మీకు సూటబుల్ కాదు. కాబట్టి మీరు వినకండి అసలు. ఇప్పుడు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టమని ఇస్తాం. కరెక్ట్గా మనకు సూటబుల్గా కుట్టాడు అనుకోండి, ఆ టైలర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఇస్తాం. ఎప్పుడు ఆ టైలర్ దగ్గర కుట్టించుకుంటాం మనకు సూటబుల్గా కుట్టినంత కాలం. మనకు సూటబుల్గా లేవు అంటే ఒక చోట బాగానే కుట్టాడు కానీ ఒక చోట బాగా కుట్టలేదు, ఓ చోట లూజ్గా ఉంది, ఓ చోట టైట్గా ఉంది, ఏదో కొంత బాగానే కుట్టాడు కానీ కొంత అసంతృప్తి ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ఇంకో టైలర్ని ఎత్తుక్కుంటాం. అలాగే ఏదైనా అంతే, సరుకులైనా అంతే, వస్తువులైనా అంతే, విషయాలైనా అంతే, మనకు నచ్చినవి ఎత్తుక్కొని వెళ్తూ ఉంటాం. నచ్చని నాది ఎందుకు మీరు వింటాం? మళ్ళీ నాకెందుకు నెగిటివ్ కామెంట్లు పెడతాం? నేను క్షమించమని కూడా అడుగుతున్నా చివరిలో. అయినా మీరు అంత మూర్ఖత్వంగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారంటే దానికి అర్థం ఉంది అసలు? ఇంకేం చేయాలి? నేను చెప్పటం ఆపేయాలి. అంతే. ఒక చెట్టు బాగా ఎదిగింది, విపరీతంగా ఎదిగిపోయింది, పెద్ద చెట్టు అయిపోయింది. దాని నిండా విపరీతమైనటువంటి మామిడి పళ్ళు అంటే కాయలు కాసినాయి, మంచి పూత పూసింది, మంచి బలంగా ఉంది, అడవిలో చక్కగా ఉంది. అది విపరీతమైన కాయలు కాసింది. కొంతమంది వచ్చారు, కొంతమంది పైకి ఎక్కి కోసుకున్నారు. ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కి కోసుకుంటున్నారు, ఎక్కలేని వాళ్ళు కర్రలతో కొడుతున్నారు, కొంతమంది రాళ్లతో కొడుతున్నారు. మొత్తానికి ఆ కాయలు ఉన్నన్నాళ్ళు దానికి దెబ్బలు తప్పలేదు. కొంతమంది పండగలు రాగానే దాన్ని కొమ్మలు ఇరుసుకెళ్ళి ఇళ్ళకి కట్టుకుంటున్నారు, ఏ మామిడాకులు కట్టుకుంటున్నారు, తోరణాలు. కొంతమంది వాళ్ళ వాహనాలకు కట్టుకుంటున్నారు. రకరకాలుగా దాన్ని ఎరక్కొడుతున్నారు, తుంపుతున్నారు, ఎత్తుకెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇంకా కొంతమంది అయితే అది పెద్దగా ఎదిగిపోయింది కదా, చక్కగా పొలాలు కొట్టుకున్నారు, తలుపులు గడ్డికి చెక్కలు చేసుకుంటున్నారు, పొయ్యిలోకి పొలాలు కొట్టుకుంటున్నారు, రకరకాల బాధలు పెడుతున్నారు దాన్ని. పాపం అది ఏంటి? నేనేదో నా బతుకు నేను బతుకుతుంటే ఏంటి వీళ్ళందరూ నన్ను ఎందుకు ఎంత హింస పెడుతున్నారు అనుకుంది ఆ చెట్టు. సరే, అది అయిపోయింది, కాలం గడిచింది. మొత్తానికి ఒక ఫైన్ మార్నింగ్ ఎవరు వచ్చి మొదలతో సహా నరికి పారేసి దాన్ని తీసుకుపోయారు. పెద్ద చెట్టు తయారైంది, మనకు పనికి వస్తుంది ఇదని మొత్తంగా నరికేశారు, చచ్చిపోయింది. అది దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, దేవుడా ఏంటయ్యా, నా బతుకు నేను బతికితే ఈ మనుషులు చేసిన దుర్మార్గాలు ఏం చూసావా? ఎన్ని చేశారు, నన్ను రాళ్లతో కొట్టారు, అవి చేశారు, ఈ చేశారు, ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలుసా? పొలాలు ఎత్తుకుపోయారు, ఆకులు ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చు, నాకేం బాధ లేదు, పళ్ళు నేను తినను కదా, నా పళ్ళు నాకేం ఉపయోగం లేదు, నా ఆకులు నాకేం ఉపయోగం లేదు, కానీ నన్ను బాధించకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చు కదా. చక్కగా పక్షులు వస్తాయి చూడు, అలా కూర్చొని అలా చక్కగా పండుని అలా కొరుక్కొని అటు ఎంత అవసరం కావాలంటే తింటే, చక్కగా నా మీద గూళ్ళు కట్టుకుంటాయి. జంతువులు ఏవి నన్ను బాధ పెట్టవు, ఈ మనుషులేంటే ఎంత హింస పెట్టారు నన్ను అంటే భగవంతుడు చిరునవ్వు నవ్వి, మనుషులు అలాగే ఉంటారు, వాళ్ళకి అన్నీ అవసరం, నువ్వు నీ జీవితం జీవించావు అంతే, నీ జీవితం పూర్తయింది అంతే. నువ్వు చెట్టువు కాబట్టి నీ జీవితం ఇంతే. ఎందుకని? నువ్వు నీ జీవితం మొత్తం ఇతరులకు ఉపయోగపడటానికి, నీకు ఉపయోగపడటానికి ఏం లేదు అక్కడ. నువ్వు జీవించటం అంతే. ఆ భూమిలోని సారం పిక్కుంటావు, ఆ సూర్యుడిలోంచి కొంచెం సూర్యరశ్మిని తీసుకుంటావు, గాలిని పీల్చుకుంటావు, ఆకాశంలో బతుకుతావు, ఆ నీళ్లు పీల్చుకుంటావు, మొత్తానికి కాయలు పళ్ళు పూలు ఎదుగుతావు.
నీలో సమస్తము అందరికీ పనికి వచ్చేదే, ఉపయోగపడేదే ఉంది. కాబట్టి ఉపయోగపడతావు కాబట్టి నేను బతకనివ్వరు ఎవరు ఇక్కడ. ఉపయోగపడని దాని జోలికి వాళ్ళు వెళ్ళరు. ఓ పాము కనపడింది దానికి వాళ్ళే పారిపోతారు. ఉపయోగపడేదే ఉంది కదా, నరుక్కుపోతా ఉంటారు అంతే. ఇప్పుడు నువ్వు ఈ బాధ కలిగితే, ఒకవేళ ఇదేంటి నా జీవితం దేవుడు అని బాధ కలిగితే చెప్పు, నిన్ను మళ్ళీ చెట్టుగా పంపను, అంతే నేను చేయగలను. కానీ నీ కార్యం సామాన్యమైన కార్యం కాదు. ఎందుకంటే అసలు నీకు స్వార్థమే లేనటువంటి కార్యం నీ జీవితం. మొత్తంగా నువ్వు అద్భుతంగా అందరికి ఉపయోగపడతామే. నువ్వు ఎదుగుతున్న కాడి నుంచి నీడనిస్తావు, ఎన్నో పక్షులు నీ మీద గూళ్ళు కట్టుకుంటాయి, ఎంతో మందికి పళ్ళు ఇస్తావు, ఫలాలు ఇస్తావు. నువ్వు బతికినంత కాలం అంతా ఉపయోగం. నువ్వు చనిపోయినాక కూడా నీ శరీరం కూడా ఉపయోగమే అందరికి. ఎండిపోయి రాలిపోయి నీ కొమ్మలు ఆకులతో సహా అన్నీ ఉపయోగమే అందరికి. కాబట్టి నువ్వు సర్వంగా మొక్కగా నువ్వు ఉపయోగం. నువ్వు సృష్టికి ఉపయోగపడ్డావు. నేను ఉపయోగపడతాం అనేది నాకు దుఃఖంగా ఉంది, బాధగా ఉందంటావా, అయితే నిన్ను పంపను వృక్షంగా. నీకు కావాలంటే చెప్పు, మళ్ళీ పంపను. ఓ పని చేయి, నువ్వు ఎంత చేసావు కదా, నువ్వు ఉపయోగంగా చేయించాక ఈసారి నువ్వు పోను మనిషిగా పుట్టు. నువ్వు వెళ్ళి మళ్ళీ మనుషుల్లో పెట్టి మనుషుల్ని ఏం చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని నిన్ను మనిషిగా పుట్టించేసి వచ్చేస్తానన్నాడు. అంటే ఇది ఊరికి కథే. ఎప్పుడు ఆ చెట్టుకు దెబ్బలే, ఆ చెట్టుకు హానే. అలా ఏదైనా రెండు మంచి మాటలు చెబుదామని మొదలు పెడితే నువ్వు వాళ్ళనన్నావా వీళ్ళనన్నావా అని వ్యతిరేక కామెంట్లు పెట్టే వాళ్ళకి చెబుతున్నా. అసలు నేను ఎవరిని అంటలా. ఆధ్యాత్మిక చదువు అర్థం అవటం కోసం రకరకాల ప్రయత్నాలు చెప్పేటప్పుడు ఒక శీర్షికలో నేను చెప్పేటప్పుడు చెడు చెప్పాలి, మంచి చెప్పాలి. అంటే చెడు వైపు ఇలా ఉంటుంది, చెడు అందులోకి వెళ్ళకండి అని చెప్పాలి. మంచి ఎలా ఉంటుంది, మంచిలోకి ఇలా వెళ్ళండి అని చెప్పాలి. అలా ఏదన్నా చెబితే ఇప్పుడు మనుషులలో చెడ్డోళ్ళు ఉన్నారు జాగ్రత్త అన్నాం అనుకో, అంటే మనుషులందరూ చెడ్డోళ్ళు అంటావా, మేము చెడ్డోళ్ళం అని కామెంట్ పెడితే ఏం చేయండి, నేను చెడ్డోడు అని ఎవరన్నారు. అలాగే మనుషులందరూ మంచోళ్ళు అన్నాను, మంచోళ్ళు ఉంటారు, చాలా మంచోళ్ళతో శుభ్రంగా ఉండండి, మంచిగానే ఉన్నాడు. మనుషులంతా ఎదవలు, నన్ను వాళ్ళు మోసం చేశారు, నువ్వు కామెంట్లు పెడితే నేనేం చేయను. దేనికి ఏదైనా పెట్టచ్చు. ఎవరో ఒక జీవిత కాలంలో అసలు దేవుళ్ళు భూమి మీద అవతరించి మతాలుగా వాళ్ళ పేరు మీద మతాలే ఏర్పడి దేవుళ్లే మొత్తం ప్రపంచాన్ని ఎవరిని మెప్పించలేకపోయారు. ఈ దేవుడు నచ్చకే కదా ఆ మతం వచ్చింది, ఈ దేవుడు తప్పని కదా ఆ మతపోళ్ళు చెబుతారు. దైవావతారులు, జ్ఞానావతారులు అన్నటువంటి మహానుభావులు, మహాత్ములే పూర్తి విశ్వాన్ని, విశ్వంలో ఉన్న మనుషుల్ని నమ్మించలేకపోయారు, ఒప్పించలేకపోయారు. సత్యవాణి నాకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. కోటాను కోట్ల గ్రంథాలు అందుకే వచ్చినాయి, ఇంకా వస్తానే ఉన్నాయి, ఇంకా చెబుతానే ఉన్నారు. కాబట్టి కామెంట్లు పెట్టేవాళ్ళు కొంచెం బుర్ర వాడండి. అంటే వాడకపోవటం వల్ల నాకైతే నష్టం లేదు, మీరేటో పోతున్నారు, మీ కర్మ కాల్చుకుంటున్నారు. 4 మంచి మాటలు వింటారని మంచి చెబుతుంటే అందులో మళ్ళీ మీరు ఎటో పోతూ మీ బుర్రతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. నాకు వచ్చింది ఏమీ లేదు. ఎందుకంటే నేను అసలు మీరు ఏం పెట్టినా నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నేను తెలుసుకోను. మరి వింటూనే ఎందుకు, పాపం శ్రమపడి ఉంటారు కదా. విన్న దాంట్లో మంచిని తీసుకోండి. విన్న దాంట్లో మంచిని తీసుకుంటే అది ఆధ్యాత్మికం అవుతుంది. విన్న దాంట్లో బొక్కలు ఎతికితే అది భౌతికం అవుతుంది, చెడు అవుతుంది, రాక్షసత్వం అవుతుంది. ఒక చెడు కోసం, ఎవరినో నిందించడం కోసం, ఎవరినో విమర్శించడం కోసం, ఎవరినో చెడు చేయటం కోసం ఇంత కష్టపడి నేను ఇవన్నీ అసలు ఎందుకు చెప్పటం, అనవసరం కదా. ఒకవేళ మీకు అలాగే అర్థమవుతుంటే తప్పకుండా మానేద్దాం, ఎందుకు, దీనివల్ల ఉపయోగం లేదు. కానీ పాపం అలా నేను మానేద్దాం అనుకున్న ప్రతిసారి చాలా మంది సోదర సోదరీమణులు మాకు అర్థమవుతుంది చెప్పమంటున్నారు. అయితే పాపం ఎవరో ఒకళ్ళు పాపం మళ్ళీ ఇలాంటి నెగిటివ్ కామెంట్ల వలన ఆపేద్దామా అనిపిస్తుంది. అంటే ఆపేద్దామా అనిపించింది బాధ కలిగి కాదు. ఇదేంటి ఇంత మంచి కూడా చెడుగా అర్థమవుతుందా, మనం చెడుగా అర్థమయ్యేలా ఎవరికి చెప్పకూడదని. నేను అందుకే అంటున్నా, కామెంట్లు పెట్టండి అని ఎందుకు చెబుతానంటే నేను అసలు మీకు చెడు చెప్పకూడదు, మిమ్మల్ని చెడవైపు తీసుకెళ్ళకూడదు, మీకు చెడుగా అర్థం కాకూడదు. అందుకే చివరిలో చెబుతున్నా, నేను సామాన్య మనిషినే, నాలో తప్పులు అనిపిస్తే క్షమించండి, తీసుకోబాకండి, విషయాలు వదిలేసేయండి. నేను వదిలేయండి. ఎందుకు నెగిటివ్ కామెంట్లు పెట్టడం, కామెంట్లు పెట్టకండి, వదిలేయండి. ఎందుకనంటే అర్థమవుతున్న వాళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు నేను ఆపేస్తే అర్థమవుతుంది, కొంతమంది అర్థమవుతుందని చెబుతున్నారు, పాపం మంచిగా మారుతున్నామండి, గుణమార్పు జరుగుతుందండి. నెగిటివ్ కామెంట్ పెట్టారు అంటే నేను చెప్పేది మీకు సూటబుల్ కాదని, అంతే సింపుల్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, జబ్బు తగ్గలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మీ డాక్టర్ని మీరు ఎత్తుక్కోండి, మీకు అర్థమయ్యే వాళ్ళు మీరు ఎత్తుక్కోండి. మీరు ఏదో సమర్థిద్దామని అనుకోబాకండి. నేను అసలు రామకృష్ణ మిషన్ ఏమన్నా అన్నానా, 1500 శీర్షికలు ఉన్నాయి, వినండి వెళ్ళి.
నేను ఎవరిని ఏమి అన్నావు. నువ్వు అందులో చెడు వినపడుతుంది నీకు. అందరి దగ్గర డబ్బులు తీసుకొని మనం మంచి పనులు చేయడం ఎందుకు? ఆ డబ్బులు ఇస్తున్న వాళ్ళనే మంచి పనులు చేయమంటే ఎక్కువ మంది మనుషులు మంచోళ్ళై వాళ్ళ కాడే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ తల్లిదండ్రులు చూసి వాళ్ళ అన్నదమ్ములకు ఉపయోగపడి వాళ్ళ అక్క చెల్లెళ్ళకు ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలనే చూసుకొని అలా ప్రపంచంలో ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ మంచోళ్ళు అయిపోతే అసలు ప్రపంచం మొత్తం విశ్వశాంతిగా ఉంటుంది కదా, మనం అలాంటి జ్ఞానం నేర్పితే బాగుంటుంది కదా అనే ఒక కాన్సెప్ట్ని చెప్పాను అందులో. అంతే. అది నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అంతే తప్ప నేను అసలు సంస్థలను తప్పు ఎందుకంటాను? అసలు తప్పు అన్నాం. ఎందుకని నేను వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ తెలుసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. నేను పుట్టుకతో వికసించిపోయిన పువ్వుని కాదు, పుట్టుకతో నాకు ఈ జ్ఞానం తెలియదు. ఎన్నో సంస్థలు తిరిగి, ఎంతమంది గురువులో తిరిగి, ఎంతమంది గ్రంథాలు చదివి, ఎంతమంది చెప్పినవి వింటే మీకు 4 మొక్కలు చెప్పగలుగుతున్నాను. అందుకని విన్న దాంట్లోంచి చెడుని తీసుకొని నెగిటివ్గా అర్థమవుతుంది అంటే అర్థం ఏంటి అంటే మీకు నేను సూటబుల్ కాదు. మీరు ఆ విషయం గుర్తించండి. మీరు ఏదో గొప్పగా కామెంట్ పెట్టేసి నన్నేదో ఉద్ధరించేసి లేదా నన్ను మార్చేద్దాం అనుకుంటే మీ భ్రమది. నేను అసలు మీ కామెంట్ని పట్టించుకోను కూడా. కానీ ఇంత ఎందుకు చెబుతున్నాను, పట్టించుకోనుడు ఎంతెందుకు చెబుతున్నావా అనొచ్చు. కాదు, మీరు పాడైపోతారు. పాపం ఇంతసేపు గంటసేపు గంటన్నర వినుంటారు, అందులో అన్ని తప్పులే తీసుకుంది మీ మైండ్. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని నన్ను క్షమించండి అని, నేను సామాన్య మానవుడిని అని, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో పొరపాట్లు ఉంటే వదిలేయండి అని, నన్ను పట్టించుకోబాకండి అని, మీ మార్గంలో మీరు సాగిపోండి అని చెబుతున్న నాకు కూడా మీరు కామెంట్లు పెడుతున్నారంటే మీలో ఒక రకమైనటువంటి నెగిటివిటీని బాగా పెంచుకుంటున్నారు. మీకు ఎక్కడైనా నెగిటివిటీని చూస్తారు. ఎందుకని క్షమించమని అడిగినోడికి కూడా నెగిటివ్ కామెంట్ పెడుతున్నాం మనం. అంటే ఇంక మీరు మీ భార్యతో, మీ భర్తతో, మీ పిల్లలతో, మీరుండే సమాజంలో మీరు ఎలా ఉంటారో ఒకసారి మీ లోపల మిమ్మల్ని మీరు చూసుకోండి. అందుకని చెబుతున్నా. ఒక చిన్న నెగిటివ్ కామెంట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ నెగిటివ్ కామెంట్ మీ బుద్ధిని మీ ఎంత భ్రష్టత్వానికి తీసుకెళ్తుందో నేను చెబుతున్నా. ఎందుకని నేను అహంకారంతో ఏమంటే పలానా గురువు తప్పు, పలానా సంస్థ తప్పు అని వాళ్ళ పేర్లు పెట్టి విషయాలు చెబితే అనొచ్చు. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయండి, డైరెక్ట్గా పేర్లతోనే చెబుతున్నారు. మరి నేను వింటున్న వాళ్ళకి మోసపోకుండా అని చెప్పేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు మీరు అప్లై చేసుకుంటున్నారు ఎవరో సంస్థలకు. నేను అన్ని సంస్థలకి ఎందుకంటాను అసలు? అలానే ప్రపంచం మొత్తంలో ఉన్న సత్యాన్ని ఒకేసారి చేయడం కుదురుతుందా? ఒక శీర్షికలు అన్నీ చెప్పేయగలనా? అందుకని చివరిలో చెబుతున్నాను, ఏమంటే నేను సామాన్య మానవుడినేనండి, మీకు నచ్చకపోతే దయించి క్షమించి వదిలేయండి, ఆ విషయాన్ని అక్కడికి వదిలేయండి, మంచి ఉంటే అర్థం చేసి తీసుకోండి, అర్థం అవని వాళ్ళు మీ దారిలో మీరు వెళ్ళిపోండి. అసలు జస్ట్ మీకు నెగిటివ్గా అనిపించింది అంటే ఒకటే అండి, ఇది మీకు సూటబుల్ జ్ఞానం కాదు, ఇది మీ మార్గం కాదు, మీ దారిలో మీరు వెళ్ళిపోండి. లేదు మీకు అర్థమవుతుంది, ఇక అందులో తప్పులు మీకు కనపడకూడదు. ఎందుకని తప్పు నేను ఎందుకు చెబుతాను? మీరు భావించుకుంటున్నారు కొన్ని ఇవని కొన్ని అవని. నేను చెప్పేటప్పుడు చెడులోకి వెళ్ళకూడదు కాబట్టి మోసపోకుండా ఉండడానికి చెడుని చెబుతాను, నేర్చుకొని ఆచరించాలి కాబట్టి మంచిని చెబుతాను, నాకు తెలిసిన 2 చెబుతాను. అయితే నేను చెప్పేది నా పరిమితమే, నాకు తెలిసినవి. నేనేమన్నా అనంత జ్ఞానినా? ఎలా చెప్పగలను? కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, ఏంటంటే నేను మామూలు ఉండే తప్పులు ఉంటే వదిలేసేయండి, మీ మార్గంలో మీరు హాయిగా వెళ్ళిపోండి. నాది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోండి. కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళకి చెడు కనపడదు. అది చెడు ఎవరికి కనపడట్లేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గంలో ముందుకెళ్తారు. వాళ్ళకి అర్థమవుతుంది, సాధన చేసుకోగలరు, సాధన చేసుకుంటారు, తరిస్తారు కూడా. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఏమవుద్దంటే ఆ తరించే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు ఈయనేదో ఇలా అన్నాడు, ఒకవేళ వాళ్ళు కూడా మీలా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, భ్రష్టత్వాన్ని పొందుతారు. నేను మళ్ళీ 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 చెబుతున్నా, అసలు నేను ఎవరిని పాయింటెడ్గా ఎప్పుడు తప్పని చెప్పను, కానీ ప్రతి దాంట్లో ఉన్నటువంటి తప్పులు ఒప్పులు విశ్లేషిస్తాను. మీ జ్ఞానంతో మీకు నచ్చితే విశ్లేషణ తీసుకొని అర్థమవుతుంటే మంచి అనుకున్న వాళ్ళు అందులో సాగండి. చెడు అనుకున్న వాళ్ళు ఇది నా మార్గం కాదని వదిలేయండి. ఇది మీ మార్గం కాదని తెలిపండి. ఎందుకని దేవుళ్ళే మనుషుల్ని మార్చలేకపోయారు. మేము దేవుళ్ళుగా పూజింపబడుతూ ఆరాధింపబడుతున్న వాళ్ళ పేర్ల మీదే ఇన్ని మతాలు వచ్చినాయి. కోటాను కోట్ల గ్రంథాలు అనాదిగా వస్తానే ఉన్నాయి అని అందరూ ఒప్పుకున్నారు వాటిని. ఇప్పుడు నన్ను ఎవరు ఒప్పుకుంటారు? అయితే ఒప్పుకోకపోయినా నేను చెప్పేది ఏంటంటే, విని ఎంతసేపు ఒక గంట వినపోతే మీకు తెలియదుగా.
గంట విని మీరు ఎందుకు కాలం వృధా చేసుకొని మళ్ళీ మీలో నెగిటివిటీని పెంచుకుంటున్నారు? మంచి మాటలతో కూడా, మంచి విషయాల్లో కూడా, ఆధ్యాత్మికతలో కూడా మీరు నెగిటివిటీని ఎందుకు పెంచుకుంటున్నారు? అంటే మీరు భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళకండి, చక్కగా మీకు మంచి తీసుకొని, మీకు అర్థమయ్యేది తీసుకొని, అర్థమయ్యే మార్గంలో వెళ్ళండి. ఇంకోళ్ళు ఎవరయ్యో, ఇంకో గురువుయో, ఇంకోళ్ళు మహాత్ముడియో, ఇంకో గ్రంథమో మీకు నచ్చింది ఏదో ఉంటుంది, మీకు అర్థమయ్యేది ఉంటుంది, మీకు ఇది బాగుంది అనేది ఉంటుంది. దాన్ని బట్టుకెళ్ళండి, మంచి పెంచుకోండి, మీలో నెగిటివిటీని పెంచుకోకండి. అందుకు ఇదంతా చెబుతుంది. ఇలా ఏ కామెంట్లు బోల్డ్ మంది పెడుతున్నారు. మీరు పెడితే నాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకని అసలు మీరు ఏం పెట్టినా నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అసలు మన మధ్య ఏ సంబంధం లేదు. నేను చదువుకుంటున్న చదువుని కొంతమంది అర్థమవుతుందని అంటున్నారు కాబట్టి, ఆ కొంతమందిలో నేను జీవితకాల మౌనం పెట్టుకోక ముందు నుంచి నాకు తెలిసినటువంటి నా మిత్రులు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎవరిని కలవట్లేదు. వాళ్ళు అడిగి కొంచెం మీరు ఇందులో అయినా చెబితే మేము విని మమ్మల్ని మేము నడుపుకుంటాం, మేము వెళ్తున్నామని నాకు భౌతికంగా జీవితంలో తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వింటున్నారు. కాబట్టి ఉపయోగపడే వాళ్ళ కోసం చెబుతున్నా. అలా అని మళ్ళీ మీరు ఏ కామెంట్లు పెట్టినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. కామెంట్ వలన మీరు నష్టపోతున్నారని చెబుతున్నా. మీ గుణాన్ని, మీ బుద్ధిని చెడుకు మరల్చుకుంటున్నారు, గమనించుకోండి. ఎందుకని మంచిలో మళ్ళీ పోనీ చెడులో అయితే పర్వాలా, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటూ అందులో మళ్ళీ బొక్కలెత్తుకోవడం వలన ఉపయోగం ఏముంది? సరే, మళ్ళీ శీర్షికలోకి వస్తే, ఆధ్యాత్మికం ఎక్కడ మొదలవుతుంది అంటే ముందు మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవడం నేర్చుకోండి. ఖాళీ చేసుకునే ప్రక్రియ చాలా కష్టము. ఆ ఖాళీ చేసుకునే ప్రక్రియకే ధ్యానము, తపస్సు అని పూర్వం మహాత్ములు చెప్పారు. ఆ ఖాళీ చేసుకోవడం కుదరని వాళ్ళకే, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అనేక దారులు సూచించారు అంతే. అదేంటి? లిస్టులో చెప్పిన దారులు. మీరు ఖాళీ చేసుకునే ప్రక్రియని పెట్టుకోండి. అసలు దానికి పేర్లు కూడా పెట్టకండి, ఏ పేర్లు. ట్రై చేయండి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా కొన్ని రోజులకు వస్తుంది. అలా ఖాళీ చేసుకోగలిగితే, ఖాళీ చేసుకోవటం అంటే ఏంటి? మనసును వదిలేసి, శరీరాన్ని వదిలేసి ప్రశాంతంగా కూర్చోవటం అంతే. ఏం చేయొద్దు అసలు. ఒక ఫిలాసఫీని పట్టుకోవద్దు, దేవుణ్ణి పట్టుకోవద్దు, గురువుని పట్టుకోవద్దు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇది కూడా ఏం గుర్తొద్దు అసలు. ఇదే వద్దు. మొత్తంగా ఖాళీ అయిపో. దేన్ని అంటుకున్నా ఆ భావాలతో ఉంటావు. నువ్వు ఉన్నావు అంటే భౌతికంలోనే ఉన్నావు. కాదు, మొత్తంగా ఖాళీ అయిపో. నిద్రలోకి వెళ్ళిపోయినట్టు, గాఢ నిద్రలోకి మొత్తంగా ఖాళీ అయిపో. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ట్రై చేయి. అప్పుడు ఎలా ఉంటుందని అడక్క. అది మౌనం, అది నిశ్శబ్దం, అది ప్రశాంతత, అది సంపూర్ణ జ్ఞానస్థితి. అది నీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మనసు తెలుసుకునేది పాక్షిక జ్ఞానం. మనం చెప్పుకునేదంతా భౌతికమే. భౌతికం అంతా పాక్షిక జ్ఞానం, పరిమిత జ్ఞానం. నువ్వు మొత్తంగా ఖాళీ అయిపోతే ఉండే స్థితి ఉంటుందే, అది సంపూర్ణ జ్ఞానస్థితి. నిశ్శబ్దం, మౌనం, ప్రశాంతత, అనంతత్వం, ఒక స్పృహ ఉంటుంది, ఒక ఎరుకు ఉంటుంది. అందులో సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ముందు నిన్ను ఖాళీ చేసుకోవటం నేర్చుకో, నీకు అర్థమవుతుంది. అది ఖాళీ చేసుకోవటానికి ట్రై చేసుకో. ఆటోమేటిక్గా నేను ఎందుకు మారలేకపోతున్నాను, మార్చుకోలేకపోతున్నాను, ఈ దురలవాట్లు ఇవన్నీ కూడా ఈజీగా పోతాయి. ఎందుకో తెలుసా? మనం అన్ని భౌతికంలోనే మాట్లాడుకుంటున్నాను. భౌతికం అంటే ఏంటి? నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎవరో స్పీచ్లు చెబుతారు. కోపం వస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెక్కేమంటాడు ఒక ఆయన. నువ్వు ఏం చేసినా, ఎన్ని చెప్పుకునేవన్నీ బయట నుంచి మనిషి చెబుతున్నాడు, నువ్వు బయటకు వెళ్ళి వింటున్నావు. మళ్ళీ అవన్నీ మననం చేసుకునేదంతా భౌతికమే. మొత్తం జ్ఞానం అంతా భౌతికంలోనే ఉంది. మనోజ్ఞానం భౌతికమే, బుద్ధి జ్ఞానం భౌతికమే, బయట తెలుసుకుంటుంది భౌతికమే. అందుకని నువ్వు ఎప్పుడు శరీర సంబంధంగా తిరుగుతున్నావు. చెప్పిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నావు, చెప్పిన వాళ్ళని ఆరాధిస్తానంటున్నావు, చెప్పిన వాళ్ళని పొగుడుతానంటున్నావు, లేదా చెప్పిన వాళ్ళని తిడతానంటున్నావు. మళ్ళీ భౌతికంలోకి పోతున్నావు. అది మతమైనా, దేవుడైనా, గురువైనా. కాసేపు అసలు ఈ భౌతికాన్ని వదిలి, మొత్తం దైవాన్ని వదిలే, దేవుణ్ణి వదిలే, మతాన్ని వదిలే, ఒక 5 నిమిషాలు ఈ ఆధ్యాత్మిక చదువుని వదిలే, ఆత్మజ్ఞానం చదువు, దేన్ని అంటుకోకుండా 5 నిమిషాలు మొత్తంగా నువ్వు ఖాళీ చేసే నిద్రలోలాగా ఖాళీ చేయడానికి ప్రయత్నించి. అదేం పెద్ద విషయం కాదు. ఏమవుతుంది, 5 నిమిషాలు, 10 నిమిషాలు అంతే. నీకు ఎంత సమయం కుదిరితే అంత ట్రై చేయి. ఖాళీ చేసుకోవడానికి ప్రయత్నించు. సంపూర్ణ జ్ఞానావిష్కారం అక్కడ కుదురుతుంది నీకు. అది ఎలా ఉంటుందని అర్థం. అది మౌనం, అది నిశ్శబ్దం, అది ఎరుక, అది స్పృహ, అది సజీవత్వం, అది చైతన్యతత్వం, అదొక చైతన్య స్థితి. అది నీకే అర్థమవుతుంది. ఎవరికాళ్ళు దాన్ని అనుభవం పొందాలి, చెప్పడానికి కుదిరేది కాదు అసలు. అందుకే ఎవరు చెప్పలేకపోయారు దాని గురించి.
మౌనం గురించి ఎలా చెబుతారు అసలు చెప్పండి అంటున్నా. కొంచెం చెప్పలేకపోయారంటే ఇదో పెద్ద విశేషమైనది కాదు. మౌనం గురించి మాటలతో ఎలా చెబుతాం? అది మాట అయిపోయిందిగా. నిశ్శబ్దం గురించి శబ్దాలతో ఎలా చెబుతాం? అనంతం గురించి పరిమితితో ఎలా చెబుతాం? ఎరుక గురించి ఏ ఎరుక తెచ్చుకొని చెబుతాం? ఎరుక గురించి ఏం మాట్లాడినా మాట అయిపోయింది. ఎరుక కాదు, ఎరుక దాటి మాట అయిపోయింది. స్పృహ గురించి ఏ స్పృహలో చెబుతాం? ఇంకో స్పృహలోకి వెళ్తే కానీ స్పృహ గురించి చెప్పలేం. అప్పుడు ఇంకో ధ్యాస అయిపోయింది. అది ఏ ధ్యాస లేని స్థితి ధ్యానం, ఏ తపన ఏ ఆలోచన లేని స్థితి తపస్సు. ఆ స్థితికి చేరటానికి దాన్ని మీకు మామూలుగా మాట్లాడుకుందాం. ఎందుకు అంత బరువు పదాలు, తపస్సులు, ధ్యానాలు అని ఖాళీ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి. ఒక 5 నిమిషాలు చాలు, మొత్తంగా కాదు. మళ్ళీ భౌతిక జీవితం ఆనందంగా గడుపుకోండి, హాయిగా గడుపుకోండి, సంతోషంగా గడుపుకోండి. తప్పులేని భౌతిక జీవితం మంచిగా బతకండి, మీరే సర్దుకోండి, మీరే అడ్జస్ట్ అవ్వండి అని ఎందుకు చెబుతున్నా అంటే చేతకాని ధనాలకు కాదు. మంచిగా బతికే వాళ్ళు ఎక్కువ సుఖపడతారు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ అయింది, ఏదో పోన్లే మా ఆయన ఏదో అన్నాడని ఒక మాట సర్దుకున్నాం అనుకోండి, ఇంక ఈ కోపతాపాలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి హాయిగా ఉంటాం, ఇంట్లో చక్కమెళ్ళి వండుకుంటాం, తింటాం, కలిసి ఉంటాం, సుఖపడతాం. అది ఎన్ని రోజులు సాగుతుందో ఆ ఘర్షణ, అన్ని రోజులు నీకు సుఖం లేదు. నీకు సుఖము పోయింది, నీ ఇంట్లో అశాంతి, అలజడి, గందరగోళం, మానసిక బాధ, శారీరక అనారోగ్యాలు అలా పెరిగిపోతూ ఉంటాయి. నువ్వు సుఖపడటానికి మార్గం ఏంటి అంటే ఘర్షణలు తగ్గించుకోవటం, నువ్వు మంచిగా ఉండటం. మంచి వల్ల నీకు ఎప్పుడు అలసలు తగ్గిపోతాయి, మనసు హాయిగా ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది. అంతేగాని చేతకానితనము కాదు, చచ్చినట్టు బతకటము కాదు. అది ఇంకా ఎక్కువ సుఖపడటం, ఇంకా ఎక్కువ సుఖంగా బతకటం. ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా ఇంకా బాగా సుఖంగా బతికేలా చెప్పు. దాని తప్ప నేను జీవితాన్ని వదిలిపెట్టి పారిపోమని చెప్పేది అసలు ఆధ్యాత్మికతే కాదు. మరి ఇప్పుడు ఖాళీ చేసుకోమన్నారు కదండి, మొత్తం ఖాళీ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోమన్నారు కదండి అంటే అది నీ మీద నీకు అద్భుతమైన అదుపుంది. అసలు ఖాళీ చేయటం నీకు వస్తే, ఖాళీ చేయగలను అని నీకు ఒక్కసారి అర్థమైతే శరీరము మనసులు మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బొచ్చు కుక్క పిల్ల నువ్వు పెంచుకునేది, నువ్వు సిట్ అంటే కూర్చో అంటే కూర్చున్నట్టు, నువ్వు స్టాండ్ అంటే మళ్ళీ నుంచోమంటే నుంచున్నట్టు. ఎలా అయితే స్కూల్లో మాస్టర్కి భయపడే విద్యార్థి మాస్టర్ చెప్పినట్టే ఎలా వింటాడో, కూర్చోని నుంచో అంటే నుంచో అని, అలా మొత్తం నీ శరీరం మనసు బుద్ధిని అదుపులోకి వచ్చేసి అద్భుతమైన జీవితాన్ని గడుపుతావు. ఒక యోగిలా బతుకుతావు, ఒక పరమహంసలా బతుకుతావు. అలాంటి కుటుంబం ఉండదనుకున్నావు, అన్నీ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కుటుంబ సుఖాలు అన్ని నువ్వే ఎక్కువ అనిపిస్తావు, ఎందుకంటే అక్కడ దుఃఖం లేదు, నీకు అన్ని అదుపులోకి వచ్చేసి నీ కంట్రోల్ వచ్చేసింది. అద్భుతమైన అనంతత్వం కూడా నీకు అర్థమవుతుంది. అది సామాన్య స్థితి కాదు. అది దాన్ని ఊరికి ఊహించేసుకోబాకండి. కిందకే ముందు ఖాళీ చేయండి చాలు. భౌతికంగా కూడా చాలా ఉపయోగపడుద్ది. అది ఆ ఖాళీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళండి. అది అంత ఈజీ కాదు. అది నెలలు పట్టుద్దా, సంవత్సరాలు పట్టుద్దా అడక్కండి. ఒక 5-10 నిమిషాలు ట్రై చేయండి. దాన్నే ధ్యానం అన్నారు, దాన్నే తపస్సు అన్నారు. దాంతో బరువు పదాలు వాడకుండా మిమ్మల్ని మీరు కాసేపు ఖాళీ చేసుకోండి అని చెబుతున్నా. మీ మీద మీకు అద్భుతమైన అదుపు వస్తుంది. అప్పుడు మాత్రమే మారటం కుదురుతుంది. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత అసలు స్టార్ట్ అవుతుంది. భౌతికం ఎక్కడ ఎండ్ అవుతుందో ఆధ్యాత్మికం అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఇప్పుడు చెప్పుకునేది కూడా భౌతికమే నిజం చెబితే. కాకపోతే వాడే పదాలు అలా వాడుకుంటాం, ఆధ్యాత్మికమైన లోపలికి వెళ్ళండి అని, చూడండి అని. మరి వెళ్ళే మార్గం అంతేగా. కానీ ఇదంతా భౌతికమే. శబ్దాలు వస్తున్నాయి, శబ్దస్పర్శ రూప రసగంధములతో జరిగేది ఏ ప్రక్రియ అయినా, అది దేవుడిదైనా మామూలుదైనా భౌతికమేనండి. ఈ ప్రక్రియలను దాటి ఇవి వదిలేసి ఖాళీ చేసి కూర్చోండి. అప్పుడు జ్ఞానావిష్కారం జరుగుద్ది. అది ఎవరికి వాళ్ళకి అనుభూతి. ఎందుకని మౌనాన్ని ఇంకోళ్ళు ఎలా చెబుతారు? మీరు మౌనంగా ఉన్నారు, మౌనం ఎలా ఉందని ఎలా చెప్పాలి? శబ్దంతో చెప్పాలి. మౌనం ఎలా ఉందో మాటలోకి వచ్చేసినాక మౌనం పోయింది, మౌనం చెప్పడం కుదరదు. మౌనంలో ఏముంటుంది? ఏముండదు అక్కడ. ఎలా చెబుతుంది దాన్ని? అది అనుభూతి చెందగలవు, చెప్పటం కుదరదు. అని ట్రై చేయండి, కొంచెం ఖాళీ చేసుకోండి. అద్భుతమైన అదుపు ఎవరి మీద వాళ్ళకి వచ్చేస్తుంది. సింపుల్, ఎక్కువ ప్రయత్నం కూడా వద్దు, కొద్దిగా ప్రయత్నించండి ఖాళీ చేసుకోవటానికి. మిమ్మల్ని మీరు ఒక 5-10 నిమిషాలు రోజు ఖాళీ చేసుకోవాలి. అసలు దేంతో అంటుకోవద్దు. ఇదిగో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానంతో, ఇప్పుడు నేను చెబుతున్న మీరు వింటున్న జ్ఞానంతో కూడా అంటుకోవద్దు.
అసలు ఏ ఫిలాసఫీలతో అంటుకోవద్దు, ఏ మతాలతో అంటుకోవద్దు, ఏ తత్వాలతో అంటుకోవద్దు, ఏ గురువులతో అంటుకోవద్దు, ఏ దేవుళ్ళతో అంటుకోవద్దు. ఇప్పుడు ఇది నాది వింటూ నాది నచ్చిందని వినేవాళ్ళు దీంతో కూడా అంటుకోవద్దు. మాది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని కూడా అంటుకోవద్దు. నీతోనే నువ్వు అంటుకోవద్దు. అసలు నిద్రలో ఎలా ఉంటావు అలా మొత్తం వదిలే. 5 నిమిషాలు 10 నిమిషాలు చాలు. నిన్ను నువ్వు పూర్తిగా ఖాళీ చేసుకోక 5-10 నిమిషాలు చూసుకో. తర్వాత నీకే అర్థమవుతుంది. ఆ ఖాళీ చేయటం వచ్చినాక తెలుస్తుంది, ఇప్పుడు కాదు. దానికి టైం పడుతుంది. ఫస్ట్ కష్టంగా ఉంటుంది. ఏదైనా కొత్తది ఏది చేస్తున్నా మనిషికి కష్టంగానే ఉంటుంది. కాబట్టి కష్టం అనుకోబాకండి. మనకు మనం చేసుకుంటున్న మేలు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది మనకు సంబంధించిన చదువు. రోజు ఏం చెప్పుకున్నా మనకు ఉపయోగపడే చెప్పుకుంటాం, మనకు మేలు చేసే చెప్పుకుంటాం, మనం ఇంకొంచెం ఆనందంగా హాయిగా బతకటానికి అనువైంది చెప్పుకుంటాం. అంతే తప్ప అసలు ఎప్పుడు కుటుంబ జీవితాలు వదిలేసి పారిపోమని, భౌతిక జీవితాలు పాడు చేసుకోమని అసలు నేను ఎప్పుడు చెప్పను. పొరపాటును కూడా చెప్పను. మీకు ఎక్కడైనా ఏ శీర్షికలైనా అలా అర్థమైతే ఒకవేళ తప్పుగా అర్థమయ్యి ఉంటే నన్ను క్షమించండి. నేను అసలు ఈ పొరపాటును కూడా చెప్పను. భౌతికం అత్యంత అవసరమైంది, నిజము, సత్యము. నీ భౌతిక జీవితం ఎంత బాగుంటే, ఎంత శాంతిగా ఉంటే, ఎంత హాయిగా ఉంటే నీ ఆధ్యాత్మికతలోకి వెళ్ళడానికి అంత అవకాశం దొరుకుద్ది నీకు. అప్పుడు నువ్వు సాధన చేసుకోవచ్చు. ఆ సాధనని చెప్పుకుంటున్నావు. అందుకని భౌతికంలో మంచిగా ఉండండి, మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా మంచిగా ఉండలేకపోయినా ఏం పర్వాలేదు, కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవటం అనే ప్రక్రియను ఒక 5-10 నిమిషాలు చేయగలిగితే మీ మీద మీకు అద్భుతమైన అదుపు వస్తుంది. ముందు భౌతికంలో శరీర మనస్సుల మీద, బుద్ధి మీద, అన్నిటి మీద అదుపు వస్తుంది. అసలు అది పూర్తిగా అలా కూర్చోగలిగితే అద్భుతమైన ఆవిష్కారం జరుగుద్ది. అది మీకే అర్థమవుతుంది. అది సంపూర్ణ జ్ఞానం, అది ఆధ్యాత్మికత, పూర్ణ ఆధ్యాత్మికత. అది దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం అంతే. నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను గ్రహించింది మాత్రమే చెప్పగలను, చెబుతున్నాను. నేను చెప్పిన దాంట్లో అర్థమయ్యి మంచి ఉందనుకొని మంచిని తీసుకువెళుతున్న వాళ్ళు మాత్రమే దీన్ని వినండి. ఒకవేళ విని మీకు ఎక్కడైనా వ్యతిరేకంగా అనిపిస్తే ఇక తర్వాత నుంచి నేను అది వినకండి. ఎందుకంటే మీది ఈ మార్గం కాదు. మీకు నా మాటలు సూట్ అవ్వవు. మీకు సూట్ అయ్యే టైలర్ని మీరు ఎత్తుక్కోండి. మీకు అర్థమయ్యే విషయాలను మీరు ఎత్తుక్కోండి. ఈ విధానం ఇక మీకు అర్థం అవ్వదని అర్థం. అంతే. ఎవరికి అందరికీ అందరూ ఎలా నచ్చుతారండి? ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళని పట్టుకుపోవాలి. ఎవరికి అర్థమవుతున్న వాళ్ళు అది పట్టుకుపోవాలి. చదువుల్లోనే ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి చూడండి. చదువులు విభిన్న రకాలుగా ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఎందుకని? ఎవరికి నచ్చిన దాంట్లో వెళ్తారు. అందరికీ అన్నీ అర్థం అవ్వవు. చదువులో కూడా ఎవరికి అర్థమైంది ఆ కోర్సులు తీసుకొని చదువుకుంటూ పోతారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అలాగే నాది అర్థమైన వాళ్ళు మాత్రమే 4, 10 మందో 20 మందో, ఎంతమందికి అర్థం అవుతుందో కూడా నాకు తెలియదు. అందుకే కామెంట్లు పెట్టండి అని చెబుతా. నాది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే వినండి. నాది అర్థం అవ్వకుండా మీకు వ్యతిరేకంగా అనిపించింది అంటే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టక్కర్లు, అసలు వినకండి రేపటి నుంచి. ఎందుకంటే ఇది మీ మార్గం కాదు. నేనైతే అసలు ఎవరిని నిందించను, ఎప్పటికీ నిందించను. ప్రపంచంలో అన్ని మతాల, అన్ని మార్గాల, అన్ని విధానాల మానవ నాగరికతకి, మానవ జాతికి, మానవ సమాజానికి తరతరాలుగా మానవుడు ఎప్పుడున్నాడు అప్పటి నుంచి మేలు చేయటానికి వచ్చినవే ఇవన్నీ. వాళ్ళందరూ అన్ని మార్గాల మహాత్ముల, అన్ని మతాల దేవుళ్ళ పాద ధూళిని నా నెత్తి మీద చల్లుకుంటున్నా. అందరికీ శిరస్సు ఉంచుతున్నా. కానీ అన్నింటిలోనూ అన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశము మనిషిని అతని అంతరంగంలోకి పంపి మనిషి యొక్క సంపూర్ణతని మనిషికి తెలియజేయటమే వాటి ఉద్దేశం. అది వాటి ఉద్దేశాన్ని చెప్పినప్పుడు వాటి విలువ తగ్గిపోతూ ఉంటుంది. మనిషి నీ లోపలికి నువ్వు వచ్చినప్పుడు మతాన్ని వదిలేయాల్సి వస్తుంది, దేవుణ్ణి వదిలేయాల్సి వస్తుంది, జ్ఞానాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇందాక చెప్పాక ఖాళీ చేసుకోండి. అప్పుడు మీకు అవి వ్యతిరేకంగా కనపడతాయి. 1. 2, అన్నింటిలోనూ మోసగాళ్ళు, మోసగత్తులు దూరిపోయి చేస్తూ ఉంటారు. ఆ మోసగాళ్ళు, మోసగత్తుల గురించి చెబుతున్నప్పుడు నేను అందరినీ అంటున్నాను అనుకుంటున్నారు మీరు. నేను అందరినీ ఎందుకంటాను? అసలు నాకు అవసరతే లేదు. ప్రతి దాంట్లోనూ ఉన్న దోషాన్ని కూడా వింటున్న వాళ్ళకి చెప్పవలసిన అవసరం నాకుంది. ఎందుకని? వింటున్నారు కాబట్టి. చెడు ఎలా ఉంటుంది అందులోకి వెళ్ళకండి, మంచి ఎలా ఉంటుంది ఇందులోకి వెళ్ళండి అని చెబుతున్నా అంతే. అందుకని నెగిటివ్గా మీకు అనిపిస్తే దయించి మళ్ళీ చెబుతున్నా, ఆ సోదర సోదరీమణులు ఎవరున్నారో నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టక్కర్లేదు. మీరు అసలు ఇది వినబాకండి. ఇది మీ మార్గం కాదు. మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టడం వలన
మీ బుద్ధిని మీ మనసుని మీరు పాడు చేసుకుంటున్నారు. మీరు మంచిని విని మంచిలోకి వెళ్ళిపోండి. మీకు ఎవరు బాగా మంచిగా అనిపిస్తారో వాళ్ళది విని వాళ్ళకి మంచి కామెంట్లు పెట్టండి, మీలో మంచి పెరుగుతూ ఉంటుంది. మీరు నెగిటివ్ కామెంట్లు పెడితే మీలో చెడు పెరుగుతూ ఉంటుంది, అంతే. అంతకు మించి అయ్యింది ఏం లేదు ఇక్కడ, ఏమీ అవ్వదు అసలు. మీరు పెట్టినా నేను పట్టించుకోనని చెబుతున్నాను. ఎందుకని పట్టించుకోని అంటే నేను అసలు ఎవరికి చెడు చేయాలనుకోవట్లా, మంచి మాత్రమే చెప్పాలనుకుంటున్నా. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాలేదు అనుకుంటాను, అంతే. 2, మీరు ఎవరు అసలు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కాబట్టి అసలు గొడవ లేదు. మీరు ఏం పెట్టినా ఏం తిట్టినా నాకు వచ్చిన ప్రాబ్లము లేదు. ఎందుకని నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు. ఎవరెవరిని తిడతారు ఇక్కడ? ఆలోచించుకు చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.